యెహోవా వానిని తప్పించును. యెహోవా వానిని కాపాడి బ్రతికించును. భూమి మీద వాడు ధన్యుడగును. వాని శత్రువుల ఇచ్చకు నీవు వానిని అప్పగింపవు. రోగశయ మీద యెహోవా వాణ్ణి ఆదరించును. రోగము కలుగగా నీవే వాణ్ణి స్వస్థపరచుదువు. యెహోవా నీ దృష్టి ఎదుట నేను పాపము చేసి ఉన్నాను, నన్ను కరుణింపుము, నా ప్రాణమును స్వస్థపరచుము అని మనవి చేసి ఉన్నాను. అయితే నా శత్రువులు నా విషయమై చెడ్డ మాటలాడుచున్నారు. వారెప్పుడు చచ్చును, వాని పేరు ఎప్పుడు మాసిపోవును అని చెప్పుకొనుచున్నారు. ఒకడు నన్ను చూడవచ్చిన ఎడల వాడు అబద్ధమాడును, వాని హృదయము పాపమును పోగు చేసుకొనుచున్నది. వాడు బయలు వెళ్ళి వీధిలో దాన్ని పలుకుచున్నాడు. నన్ను ద్వేషించు వారందరూ కూడి నా మీద గుసగుసలాడుచున్నారు. నశింపజేయవలనని వారు నాకు కీడు చేయని ఆలోచించుచున్నారు. కుదరని రోగము వానికి సంభవించి ఉన్నది, వాడు ఈ పడక విడిచి తిరిగి లేవడని చెప్పుకొనుచున్నారు. నేను నమ్ముకొనిన నా విహితుడు నా ఇంట భోజనము చేసినవాడు నన్ను తన్నుటకై తన మడిమనెత్తెను. యెహోవా నన్ను కరుణించి లేవనెత్తుము, అప్పుడు నేను చేసేదను. నా శత్రువు నా మీద ఉల్లసింపక యుండుట చూడగా నేను నీకు ఇష్టుడనని తెలియనాయను. యథార్థతను బట్టి నీవు నన్ను ఉద్ధరించి ఉన్నావు, నీ సన్నిధిని నిత్యము నన్ను నిలబెట్టుదువు. ఇశ్రాయేలు దేవుడైన యెహోవా శాశ్వత కాలము నుండి శాశ్వత కాలము వరకు స్తుతింపబడునుగాక. ఆమెన్, ఆమెన్. 13వ వచనం మరొకసారి అందరూ కలిసి చదువు. ఇశ్రాయేలు దేవుడైన యెహోవా శాశ్వత కాలము నుండి శాశ్వత కాలం వరకు స్తుతింపబడునుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. కూర్చుందాం. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ. కలుగునుగాక. హల్లెలూయా. దేవుని నామానికి స్తోత్రం. చేరవచ్చిన దేవుని బిడ్డలే మీ అందరికీ కూడా వందనాలు. అందరికీ వందనాలండి. ప్రైజ్ ది లార్డ్. కీర్తన భాగాన్ని మనం ధ్యానం చేద్దాం. మనం చదువుకున్న కీర్తన 41వ కీర్తన. ఈ కీర్తన మనం చూచినప్పుడు ఈ కీర్తనలో మనకు ప్రాముఖ్యమైన విషయం ఏం కనబడుతుందంటే, మరి కీర్తనలో తన ఆరోగ్యాన్ని గురించి దేవుని సన్నిధిలో దావీదు ప్రార్థన చేస్తున్నట్లుగా మనకు కనబడుతుంది. మరి ఇక్కడ మనం చూస్తే ఆరోగ్యాన్ని గురించి అది ఎవరికైనా కాదా అనేది మనకి అంతగా పర్టికులర్గా కనబడకపోయినా, మొత్తానికి మనం చూస్తే 3వ వచనంలో రోగశయ్య మీద యెహోవా వానిని ఆ రోగము కలుగగా, తర్వాత 4లో కూడా యెహోవా నీ దృష్టి ఎదుట నేను పాపం నన్ను కరుణించుము, నా ప్రాణమును స్వస్థపరచుము అని, నా ప్రాణమును ఏం చెయ్యి, స్వస్థపరచు. 8వ వచనంలో కూడా కుదరని రోగము వానికి సంభవించింది, వాడు ఈ పడక విడిచి తిరిగి లేవడని చెప్పుకొంటున్నారు. మనం ఈ కీర్తనలో 38, 39 కీర్తనలో ఈ విషయాలు మనం చూస్తూ వచ్చాం. 38లో కూడా మనం చూస్తే 3, 4 వచనాల్లో నీ కోపాగ్ని వలన ఆరోగ్యము నా శరీరమును విడిచిపోయి నా ఎముకలు, నా పాపమును బట్టి నా ఎముకల్లో స్వస్థత లేదు, స్వస్థత లేదు. కాబట్టి 3వ వచనంలో ఆ మాట మనం చూసాం. ఆ తర్వాత కిందకు వచ్చినప్పుడు కూడా 5వ వచనం, నా గాయములు దుర్వాసన గలవై స్రవించుచున్నవి. కనుక ఇక్కడ మనం చూస్తే ఈ వచనాలు తన ఆరోగ్యాన్ని గురించి ప్రార్థన చేస్తున్నట్లుగా. 11వ వచనం, నా స్నేహితులు నా చెల్లిక నా తెగులు చూచి, తెగులు అంటే వ్యాధి, రోగము అనే మాట మనం గమనించవచ్చు. 39లో కూడా మనకు ఆరోగ్యాన్ని గురించిన విషయం 10వ వచనం, నువ్వు పంపిన తెగులు నా మీద నుండి తొలగింపుము అని ప్రార్థన చేస్తున్న విధానం మనకు కనబడతా ఉంది. కనుక ఈ కీర్తనలో ముఖ్యంగా 41లోకి వచ్చేపాటికి చూడండి, తనకు ప్రభునందు ప్రియులరా మరి కలిగే అపాయాలు, ఆపత్కాలమైన విషయాలు ఏమిటి అని మనం చూసినప్పుడు అనారోగ్య పరిస్థితి ప్రాముఖ్యంగా మనకు కనబడుతుంది. నిజమే, మానవుని జీవితంలో
అనారోగ్యం అనేది చాలా భయంకరమైనది. కనుక మనము చూసినప్పుడు యోబును మనం గమనిస్తే చూడండి, యోబు జీవితంలో సాతానుడు యోబును శోధించాలన్నప్పుడు మొదట విడత, రెండో విడత మనకు తెలుసు. ఆ? మొదట విడతలో ఏం జరిగింది? అతని ఆస్తి అంతా, ఆ పిల్లలు కూడా చనిపోవడం, చాలా భయంకరమైన పరిస్థితి కలిగింది. అయితే ఆ దేవుని నామాన్ని మహింపరుస్తూనే వచ్చాడు. యెహోవా ఇచ్చెను. రెండవ విడతలో సాతానుగాడు అంటాడు కదా, ఒకని శరీరం ఆరోగ్యంగా ఉంటే వాడు క్షేమంగా సుఖంగా, అంటే వాడి వరకు బాగానే ఉన్నప్పుడు ఏది పోయినా ఏదైనా అంతగా వాడేమి కలతపడ్డో చెల్లించడు కదా అన్నప్పుడు అప్పుడు దేవుడు అన్నాడు, వాని శరీరం మీద కూడా నీకేమిచ్చాను? అధికారం ఇచ్చాను. కనుక అప్పుడు సాతాను వచ్చి వానిని చాలా బహుగా తన శరీరానికి తల మొదలుకొని పాదముల వరకు భయంకరమైన కురుపులతో, అలాగే తన శరీరం లోపల కూడా ఏమాత్రం ఆరోగ్యం లేకుండా తన శరీరం అంతా కూడా చూడండి అనారోగ్య పరిస్థితిని బయట లోపల కలుగు చేసిన విధానం మనం చూస్తాం. ఇక తాను చూడండి చనిపోయి తన చర్మం చీకిపోతుంది, చనిపోతాను అనే పరిస్థితిలోకి వెళ్ళిపోయాడు. కానీ ఆ పరిస్థితిలో కూడా యోబు దేవుని నామాన్ని ఏమాత్రము దూషించలేదు. దేవుని నామాన్ని ఘనపరుస్తూ ఏం చేశాడు? యెహోవా ఇచ్చెను, యెహోవా వల్ల మేలు మాత్రమే మనము కీడు అనుభవింప తగదా అంటూ ప్రభునందు ప్రియులారా మరి దేవుని ఘనపరిచిన విధానం మనకు కనబడుతుంది. కనుక మనం ఆలోచన చేయాల్సిన విషయం ఏంటంటే, మరి శారీరకంగా అలాగే మానసికంగా మనకు వేదన కలుగుతున్న పరిస్థితుల్లో, శారీరకమైన అనారోగ్యం కలిగిన పరిస్థితుల్లో మనిషి కృంగిపోయి చూడండి ఇక నేనేమైపోతానో, నాకేం జరుగుతుందో చూడండి అని చాలా దుఃఖము వేదన కలిగే పరిస్థితులు మనము చూస్తాం. కనుక దేవుడు అలాంటి పరిస్థితులు వచ్చినప్పుడు చూడండి దావీదు ఇక్కడ చేసిన ప్రార్థన మనకి కనబడుతుంది. కనుక దావీదు ఏమని ప్రార్థన చేశాడంటే, మొదట బీదలను కటాక్షించువాడు ఆపత్కాలమందు యెహోవాని కాపాడి భూమి మీద వాడు కనుక వాని శత్రువులు ఇచ్చకు నువ్వు వాన్ని అప్పగింపవు. రోగశయ్య మీద యెహోవా వానిని, రోగము కలుగ్గా నీవే వానిని. కనుక చూడండి దేవుడు ఎవరిని స్వస్థపరుస్తాడు అంటున్నాడు అంటే ఏమన్నాడు చెప్పండి? బీదలను కటాక్షించువాడు ధన్యుడు అంటున్నాడు. ఏమన్నాడు చెప్పండి? బీదలను. ప్రభునందు ప్రియులరా, మనము బీదలంటే రోడ్లు పక్కన ఉన్న వాళ్ళు, తర్వాత మనం చూస్తే ఇంకా ఆ తల్లిదండ్రులు లేని వాళ్ళు, చూడండి ఇంకా ఏమాత్రం కూడా తల్లిదండ్రులను పట్టించుకొని వృద్ధులైన వాళ్ళు అనుకుంటాం. కానీ కొన్నిసార్లు చూడండి మన ప్రక్కన వారికే, మన చూడండి ఇరుగు పొరుగు వారు, లేకపోతే మన బంధువులు, మన స్నేహితులు కష్టమైన పరిస్థితులు, అనారోగ్యమైన పరిస్థితులు, ఇబ్బందికరమైన పరిస్థితులు వస్తూ ఉన్నప్పుడు వారికి మనము చేయగలిగిన సహాయం చెయ్యాలి. ఏం చేయాలి చెప్పండి? చెయ్యాలి. చూడండి మనము నిర్గమాకాండం 22వ అధ్యాయంలో నిర్గమాకాండం 22వ అధ్యాయం 25వ వచనం. నీ యొద్ద నుండి ఒక బీదవానికి అప్పిచ్చిన ఎడల వడ్డీకిచ్చు వాని వలె వాని ఎడల జరిగింపకూడదు, వానికి వడ్డీ కట్టకూడదు. చూడండి ఇక్కడ నా ప్రజల్లో నీ యొద్ద నుండి ఒక బీదవానికి సొమ్ము ఏదైనా అవసరం వచ్చి వాడు చూడండి ఇబ్బంది కలిగి అడిగినప్పుడు చూడండి వాని యొక్క ప్రభునందు ప్రియులరా పరిస్థితిని మనం గమనించి వాని పరిస్థితిని బట్టి వానికి మనం ఏం చేయాలి? సహాయం చెయ్యాలి. దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. అయితే వానికి ఏమి ఇవ్వకూడదంట? వడ్డీకి ఇవ్వకూడదు. చూడండి వడ్డీకి ఇచ్చు వాని వలె వాని ఎలా నీవు
జరిగింపకూడదు, వానికి వడ్డీ కట్టకూడదు వాడి కష్టంలో వచ్చినప్పుడు. ఇంకా 23లో 10వ వచనం చూస్తే 6 సంవత్సరములు నీ భూమిని విత్తి దాని పంట కూర్చుకొనవలెను, 7వ సంవత్సరమున దాని బీడు విడవల, అప్పుడు నీ ప్రజల్లోని ఆ ఆ ఆ ఆ కనుక మనం గమనించాల్సిన విషయం ఏంటంటే, ఇక్కడ 7వ సంవత్సరంలోను తర్వాత లేవికాండంలో అంటాడు, మీరు పంట కోసేసిన తర్వాత పరిగె విషయంలో కూడా మీరు మరలా తిరిగి కూర్చుకోవడానికి ఏం చేయకూడదు, వెళ్ళకూడదు, పరిగెరుకోకూడదు. అది బీదలకు మీరు, పరదేశులకు బీదలకు మీరు దాన్ని ఇవ్వాలి, విడిచిపెట్టాలి. అప్పుడు దేవుడు చూడండి నిన్ను చూసి నిన్నేం చేస్తాడు, ఆశీర్వదిస్తాడు. కనుక మనం ఎంతవరకు మరి ప్రభునందు ప్రియులరా ఇలాంటి ఆ, బీదల విషయంలో, తర్వాత మరి ఏదైనా అక్కర అవసరం వచ్చిన వారి విషయంలో మనము సహాయం చేయగలుగుతున్నాం. కొంతమంది అయితే మనం చూస్తే లోకంలో వాళ్ళు ఆ, ఎవరైనా ఇబ్బందిలో కష్టంలో ఉంటే అదే అదునుగా వాళ్ళ దగ్గర చూడండి ఎక్కువ వడ్డీకి డబ్బులు ఇచ్చి, ఆ తర్వాత లేకపోతే వారు ఏదో గొప్ప సహాయం చేసినట్లుగా పేరు ప్రఖ్యాతులు పొందడానికి సహాయం చేసినట్లుగా ఫీల్ అవుతారు. ప్రభునందు ప్రియులరా వారు వాళ్ళకు వచ్చిన ఇబ్బందిని వీళ్ళు లాభంగా మార్చుకోవడానికి ప్రయత్నం చేసే విషయాలు ఉంటాయి. కనుక మనం అలాంటి వారిగా ఉండకూడదు. బీదలను ఏం చేయాలంట, కటాక్షించాలి. గట్టిగా స్తోత్రం చెప్దాం. కనుక బీదలను కటాక్షించువాడు ధన్యుడు. బీదలను కటాక్షించువాడు. బీదల పట్ల దేవుడు అన్నాడు, ఆయన కుడివైపున ఉన్న గొర్రెలను చూసి, ఎడం వైపునున్న మేకలను చూసి ఆయన అంటాడు కదా, చూడండి కుడివైపున వారిని చూసి నేను చూడండి ఆకలితో ఉన్నప్పుడు మీరు నాకు అన్నం పెట్టారు. మత్తయి సువార్త 25 అధ్యాయంలో మనం చూస్తాము. దాహంతో ఉన్నప్పుడు దప్పికిచ్చారు, వస్త్రం లేనప్పుడు చూడండి నేను చలితో బాధపడి నాకు వస్త్రం ఇచ్చారు. ఇంకా ప్రభునందు ప్రియులరా నేను జైల్లో ఉన్నప్పుడు నన్ను పరామర్శించారు. ఇట్లా ప్రభునందు అయితే మేము ఎప్పుడు పరామర్శించామా అంటే, అల్పులైన వీరికి మీరు చేశారు గనక నాకు చేసినట్లే. దేవునికి స్తోత్ర. కాబట్టి మనం ఆలోచన చేయాల్సిన విషయం ఏంటంటే, ఈ 41వ కీర్తన ప్రత్యేకంగా దేని గురించి మనం చెప్తుందంటే, బీదలను మనం ఏం చేయాలి, కటాక్షించాలి. కనుక మనము రోగము కలిగినప్పుడు ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే, మొట్టమొదట దేవుడు మనలను చూసి మన ప్రార్థన విని కనికరము చూపేటట్లుగా మనల్ని కటాక్షించేటట్లుగా చూడండి. హిజ్కియా ప్రార్థనలో అతనికి మరణకరమైన రోగం వచ్చినప్పుడు అతని ప్రార్థన మనం చూస్తే యెషయా గ్రంథం 38వ అధ్యాయంలో, యెషయా గ్రంథం 38వ అధ్యాయం చూడండి. ఇక్కడ మనం చదివితే 3వ వచనంలో యెహోవా ఆ ఆ ఆ ఆ చాలు. ఇక్కడ మనం చూస్తే హిజ్కియా ఏమని ప్రార్థన చేస్తున్నాడు, మరణకరమైన రోగం వచ్చింది, యెషయాను పంపించారు, నువ్వు మరణమవుతున్నావు, బ్రతకమని చెప్పి నీ ఇల్లు చక్కబెట్టుకోమని చెప్పినప్పుడు అతడు తన ముఖము గోడ తిప్పుకొని వెంటనే అతడు చేసిన ప్రార్థన మనం ఇప్పుడు చదివాం. ఏమన్నాడు, యెహోవా యథార్థ హృదయుడునై సత్యంతో నీ సన్నిధిలో నేను ఎట్లు. కనుక మొదట మనం గమనించాల్సిన విషయం ఏంటంటే, యథార్థ హృదయంతో దేవుని సన్నిధిలో నడుచుకోవడం. మనకు కష్టం వచ్చినప్పుడు, బాధ వచ్చినప్పుడు, ప్రభువా నాకు కష్టం వచ్చిందయ్యా, నాకు అనారోగ్యం కలిగిందయ్యా, నన్ను ముట్టయ్యా, నన్ను బాగు చేయయ్యా, నన్ను స్వస్థపరచయ్యా అని మనం అడుగుతాం. అయితే ప్రార్థనకు ముందుగా చూడండి మనం చేయాల్సిన కొన్ని పనులు ఉంటాయి. లేకపోతే మనం ప్రార్థించే ప్రార్థన దేవునికి అంగీకరించి దేవుడు మనల్ని కరుణించేటట్లుగా దేవుని ఎదుట యథార్థంగా మనం నడుచుకోవాలి. ఎలా నడుచుకోవాలి చెప్పండి, దేవుని ఎదుట యథార్థంగా. చూడండి మన ఇష్టానుసారంగా మనం జీవిస్తూ చూడండి దేవునికి ఏమాత్రం భయపడకుండా లోకానుసారంగా పాపపు జీవితాన్ని జీవిస్తూ కష్టం కలంగానే ప్రభువా నాకు ఈ రోగం వచ్చింది, కష్టం వచ్చింది, సహాయం చేయి అంటే దేవుడు వెంటనే మన ప్రార్థన వింటాడా? వినడు. ఎందుకంటే ఆయనకు
మనకు మధ్య ఏం అడ్డుగా వచ్చింది? మన పాపములు. రెండవది చూడండి, ఇక్కడ మనము ప్రభునందు ప్రియులారా యథార్థత దేవుని దృష్టిలో అనుకూలంగా, అంటే దేవుని దృష్టికి మంచిగా మనం బ్రతకాలి. దేవుని దృష్టికి ఎలా బ్రతకాలి చెప్పండి? అంటే ఇతరుల పట్ల మనము మంచి దృష్టి కలిగి వారికి సహాయం చేసే విధంగా, వారి పట్ల దయ చూపే విధంగా ఉంటే ఆయన మన పట్ల కూడా ఏం చూపిస్తాడు? ఆమేన్, హల్లెలూయా. కనుక మనం యథార్థంగా నడుచుకోవాలి. ఆయన దృష్టికి అనుకూలంగా, ఇతరుల పట్లే కాదు దేవుని పట్ల కూడా ఇతడు అనుకూలంగా నడుచుకున్నాడు. పాడైపోయిన మందిరాన్ని తిరిగి ఏం చేశాడు? బాగు చేయించాడు. కాబట్టి తన ప్రజల పట్ల మాత్రమే కాదు, దేవుని పట్ల కూడా తను వ్యక్తిగతంగా భక్తి కలిగి దేవుని భయం కలిగి జీవించడమే కాదు, దేవుని మందిరం విషయంలో కూడా అతడు ఏం కలిగిన వాడు చెప్పండి? శ్రద్ధ కలిగిన వాడుగా. దేవుని మందిరం విషయంలో, దేవుని మందిరము చూడండి పాడైపోయిన పరిస్థితుల్లో దాన్ని తిరిగి ఏం చేయించాడంట? బాగు చేయించాడు. దేవుని మందిరములో ప్రార్థనలు ఆగిపోతే మళ్ళా తిరిగి అనుదిన బలులు అర్పించడానికి, అక్కడ ప్రభునందు యాజకులు నిత్యము దేవుని సేవ చేయడానికి వారికి కావలసినవన్నీ సమకూర్చినట్లుగా మనము చూస్తాం. దేవునికి మహిమ కలుగును గాక. గట్టిగా చెప్పండి హల్లెలూయా. కనుక ఈ సమయంలో దేవుని బిడ్డలమైన మనం బీదలను ఏం చేయాలి చెప్పండి? ఒకటి యథార్థంగా ఉండాలి. దేవుని ఎదుట అనుదినము భక్తి విషయంలో మనం నడుచుకునే విధానంలో పరిశుద్ధత కలిగిన వారుగా, రెండవది బీదలను కటాక్షించేవారుగా, మూడవది దేవుని మందిరం విషయంలో శ్రద్ధ కలిగిన వారుగా మనము ఉండాలి. అందుకనే ఈ 41వ కీర్తనలో అంటాడు కదా, తాను కూడా తన జీవితాన్ని సరిచేసుకుంటూ ఏమన్నాడంటే 4వ వచనంలో, యెహోవా నీ దృష్టి ఎదుట నేను పాపం చేశాను. బీదలను కటాక్షించడమే కాదు, తన పాపాన్ని కూడా ఏం చేస్తున్నాడు? ఒప్పుకుంటున్నాడు. దేవునికి స్తోత్రం. తర్వాత మనం చూస్తే చూడండి 9వ వచనంలో, నేను నమ్ముకొని నా విహితుడు నా ఇంట భోజనము చేసినవాడు నన్ను తన్నుటకై. కనుక ఇక్కడ మనం చూసినప్పుడు ప్రభునందు ప్రియులరా, చూడండి అహీతోపెలు అనేవాడు దావీదుకు మంత్రిగా ఉన్నాడు. అయితే కొంతకాలం అయిన తర్వాత దావీదుకును అహీతోపెలుకి కొద్దిగా వైరం వచ్చింది. ఎందుకంటే ఉరియాను చంపించాడు. ఉరియాకు అహీతోపెలు చుట్టం. ఉరియాను చంపించి ఉరియా భార్యను తన భార్యగా చేసుకునే పాటికి ఈ అహీతోపెలు వాడు ఎదురు తిరిగినట్లు పరిస్థితుల్లో అయితే అంతకు వరకు కూడా చాలా చెప్పండి దేవుడు క్షమించాడు. కానీ అహీతోపెలు అనేవాడు ఏం చేయలేదు? దావీదును క్షమించలేదు. దావీదు మీద పగబెట్టుకున్నాడు. దావీదు అతన్ని ప్రేమించి తెలివిగలవాడని ప్రధానమంత్రిగా చేస్తే ఏం చేశాడు? దావీదుకు వ్యతిరేకంగా నిలబడ్డాడు. అందుకే ఇక్కడ అన్నాడు, నేను నమ్ముకొనిన నా విహితుడు నా ఇంట నన్ను తన్నుటకై. ఇదే మాట యేసు ప్రభు విషయంలో కూడా నెరవేరింది. కాబట్టి ఇది ప్రవచనాత్మకమైన మాట. కనుక యేసు ప్రభుకు వ్యతిరేకంగా తిరిగింది ఎవరు? యూదా ఇస్కరియోతు. యేసు ప్రభుతో పాటు 3.5 సంవత్సరాలు ఉన్నాడు, తిన్నాడు, యేసయ్య చేసే కార్యాలన్నీ చూశాడు. కానీ డబ్బు ఆశకు ధనాశకు లోబడి యేసు ప్రభునే సిలువకు అప్పగించాడు, అమ్మేశాడు. కనుక మనం గమనించాల్సిన విషయం ఏంటంటే, మనను బాధ పెట్టిన వారి విషయంలో కూడా మనం మౌనంగా ఉండాలి. కొన్నిసార్లు ఎలా ఉండాలి చెప్పండి? మౌనంగా ఉంటే దేవుడే మన పక్షంగా న్యాయము తీరుస్తాడు. కనుక నిన్ను దేవుడు చూడండి నీకు సహాయం చేయాలి, నీ ప్రార్థన వినాలి, నీ రోగాన్ని స్వస్థపరచాలంటే చూడండి వాడు నాకు అన్యాయం చేశాడు కాబట్టి నేను వాడికి అన్యాయం చేస్తాననుకుంటా. దేవుడు అందుకే ఇక్కడ అంటున్నాడు కదా 10వ వచనం, యెహోవా నన్ను కరుణించి. కనుక చూడండి ఎవడు నిన్ను బాధ పెట్టాడో ఆ బాధను దేవుడు చూస్తాడు. చూసి నిన్ను చూడండి నిష్కారణంగా నిన్ను బాధించిన వాడిని బట్టి నిన్ను దేవుడు లేవనెత్తుతాడు. దేవునికి స్తోత్రం. గట్టిగా చెప్తాం హల్లెలూయా. కాబట్టి బీదలను కటాక్షించాలి. రెండవది మన దోషాలు ఒప్పుకోవాలని. మూడవది ఇక్కడ మనల్ని బాధించిన వారిని విషయంలో కూడా మనం మౌనముగా. యేసు ప్రభు ఏమన్నాడు? నువ్వు చేసేదేదో త్వరగా చేయరా నాయన అన్నాడు. యేసు ప్రభువుకి చూడండి యూదా పట్టిస్తాడని తెలుసు, కానీ అతని పాదాలు కూడా
చెప్పండి. ఏమండి, శిష్యుల పాదాలు కడగటంతో ఎవరి పాదాలు కూడా కడిగాడు? ఇస్కరియోతు పాదాలు కూడా కడిగాడు. మనం నీడబడితేనే శంశంలాడిపోతాం, ఎదురవుతున్నాయి ఆ మొహాలు పక్కకి తిప్పేసుకుంటాం. కనుక మనం ఆలోచన చేయాల్సిన విషయం ఏంటంటే, ఇక్కడ యేసు ప్రభు వారు చూడండి ఎలాగైతే మౌనంగా ఉన్నాడో, మనం మౌనంగా ఉన్నట్లయితే దేవుడు మన పక్షంగా ఏం చేస్తాడు? కనుక దేవుడు అన్నాడు, పగ తీర్చుట నేనే. కనుక ప్రతిఫలము దేవుడు మనకిచ్చేటట్లు ఎవరికి అవకాశం ఇవ్వాలి మనము? కనుక దేవుని చేతికి అవకాశం, మనమే అవకాశాన్ని తీసేసుకుంటే దేవుడు మనకి ఇంకా ఏమీ చేయలేదు. మన ప్రార్థన వినటానికి ఒక అవకాశం మనం దేవునికి ఇవ్వాలి. అది మనం అవకాశంగా ఉంచుకోవాలి. మనం బాధించిన వారిని మనం బాధించకుండా అవకాశాన్ని దేవుడు ఇచ్చాడు. అప్పుడు మనము ప్రార్థించగానే దేవుడు మన ప్రార్థనకు గట్టిగా స్తోత్రం చెప్తాం. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే కీర్తనలో దావీదు 34వ కీర్తనలోను అదే మాటలు, యాకోబు రాసిన పత్రికలోను ఏమంటాడు? సమాధానమును వెదికి వెంటాడండి, దూషణకు ప్రతి దోష అయినను కీడుకు ప్రతి కీడు అయినను చెయ్యొద్దు అంటాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చూడండి 11వ వచనంలో అంటున్నాడు, నా శత్రువు నా మీద ఉల్లసింపక ఉండుట చూడగా నేను నీకు ఇష్టడనని. ఇలా మనం చేస్తే దేవునికి ఏమవుతామంట? ఏ రోగమైనా రానివ్వండి, ఏ కష్టమైనా రానివ్వండి, ఏ శ్రమ అయినా రానివ్వండి, దేవునికి ఇష్టమైతే అవన్నీ మన మీద నుంచి ఏమవుతాయి? కరోనా అయినా, క్యాన్సర్ అయినా, ఏ కలవరమైనా, ఏదైనా కూడా మన మీద నుండి, ఎందుకంటే మనము దేవునికి ఆమేన్, హల్లెలూయా. గట్టిగా చెప్పండి, హల్లెలూయా. ఇంకా దేవుని యొక్క ప్రభునందు కనికరం, దేవునికి ఇష్టం. భేదలను మనం ఏం చేయాలి? కటాక్ష దేవుని ఎదుట మనం సరి చేసుకోవాలి. రెండవది. మూడవది, శత్రువు విషయంలో కూడా మనము మౌనంగా ఉండాలి. మనల్ని బాధించిన వారి విషయంలో కూడా, మన కీడు చేసిన వారి విషయంలో కూడా, మనల్ని నిందించిన వారి విషయంలో కూడా మౌనంగా ఉన్నప్పుడు దేవునికి ఇష్టలమై ఉంటాము. దేవుడు నా యథార్థతను బట్టి నీవు నన్ను ఉద్ధరించుచున్నావు అంటే మేలు చేస్తున్నావు. దేవుడు మన యథార్థతను బట్టి తప్పక ఏం చేస్తాడు? అందుకే ఇసుక ఏం చేశాడు? నేను యథార్థవంతుడినై నీ సన్నిధిలో ఎట్లాగూ నడుచుకున్నాను, నీకు అనుకూలంగా ఎలాగూ ప్రవర్తించ కృపతో అని ప్రార్థన విన్నాడా దేవుడు? కన్నీళ్లతో చేశాడు ప్రార్థన. ఆ ప్రార్థన వెంటనే ఏమొచ్చింది? వెంటనే ఎన్ని సంవత్సరాలు ఆయుష్ ఇచ్చాడు? ఆమేన్, హల్లెలూయా. కాబట్టి మనం కూడా దేవుని సన్నిధిలో ఈ విషయాలు మర్చిపోకూడదు. భేదాలని మనం ఏం చేయాలి? ఇక్కడ యథార్థ హృదయంతో. రెండవది అంటే మన పాపాన్ని మనం ఒప్పుకుంటూ యథార్థ హృదయం దేవుని సన్నిధిలో. మూడవది, దేవునికి అనుకూలంగా, మనకు అనుకూలంగా కాదు, శత్రువునైనా క్షమించే విధంగా మనం జీవించినప్పుడు మన ప్రార్థనకు వెంటనే ఆమేన్, హల్లెలూయా, అట్టి కృప దేవుడు మనందరికీ అనుగ్రహించును. అందరూ లేచి నిలబడి మన ప్రార్థన ఆలకించి మనకు జవాబిచ్చి దేవునికి స్తోత్రం చెప్పుకుందాం. హల్లెలూయా, హల్లెలూయా. వందనాలు దేవా, నీకు వందనాలయ్యా. హల్లెలూయా, హల్లెలూయా. స్వస్థపరచువాడా నీకు వందనాలయ్యా. ఆరోగ్యం ఇచ్చువాడా నీకు వందనాలయ్యా. కృప చూపువాడా నీకు వందనాలయ్యా. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. హల్లెలూయా, 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 హల్లెలూయా. యెహోవా రఫా, యెహోవా రఫా, స్వస్థపరిచావే వందనమయ్యా. యెహోవా రఫా, యెహోవా రఫా, స్వస్థపరిచావే వందనమయ్యా. అయ్యా స్వస్థపరిచావే వందనమయ్యా. వందనమయ్యా. నిన్ను పూర్ణ మనసుతో ఆరాధింతో, నిన్ను పూర్ణ బలముతో ప్రేమించేదా. నిన్ను పూర్ణ మనసుతో ఆరాధింతో, నిన్ను పూర్ణ బలముతో సేవించేదా. ఆరాధన, ఆరాధన
యేసయ్యా ఆరాధన. ఆమేన్. యేసయ్యా ఆరాధన ఆరాధన ప్రేమించేదా అధికముగా ఆరాధింతున్ ఆసక్తితో ఆమేన్. ప్రేమించేదన్ అధికముగా ఆరాధింతున్ ఆసక్తితో పూర్ణ మనసుతో ఆరాధింతున్ నిన్ను పూర్ణ బలముతో ప్రేమించేదన్ నిన్ను పూర్ణ మనసుతో ఆరాధింతున్ నిన్ను పూర్ణ బలముతో ప్రేమించేదన్ ఆరాధన ఆరాధన యేసయ్యా ఆరాధన ఆరాధన ఆమేన్. ఆరాధన ఆరాధన యేసయ్యా ఆరాధన ఆరాధన ఎల్రోయి ఎల్రోయి నన్ను చూచావే వందనమయ్యా ఆమేన్. ఎల్రోయి ఎల్రోయి నన్ను చూచావే వందనమయ్యా. అందరం కూడా నన్ను చూచావే వందనమయ్యా అయ్యా నన్ను చూచావే వందనమయ్యా నిన్ను పూర్ణ మనసుతో ఆరాధింతు నిన్ను పూర్ణ బలముతో ప్రేమించేదన్ అందరం నిన్ను గ్లోరీ పూర్ణ మనసుతో చప్పట్లు కొడదాం. ఆరాధింతో నిన్ను పూర్ణ మనసుతో ప్రేమించేదా ఆరాధన ఆరాధన యేసయ్యా ఆరాధన 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 యేసయ్యా ఆరాధన 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 యేసయ్యా ఆరాధన 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 అందరూ చప్పట్లు కొడుతూ యేసయ్యా ఆరాధన 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 చప్పట్లు కొడదాం. యేసయ్యా ఆరాధన ఆరాధన ఎబినేజరే ఎబినేజరే ఇంతవరకు ఆదుకున్న అందరూ కూడా ఎబినేజరే ఎబినేజరే ఇంతవరకు ఆదుకున్నవే నన్ను ఇంతవరకు ఆదుకున్నవే నన్ను ఇంతవరకు ఆదుకున్నవే నిన్ను పూర్ణ మనసుతో ఆరాధితో నిన్ను పూర్ణ బలముతో ప్రేమించేదన్ నిన్ను పూర్ణ మనసుతో ఆరాధితో నిన్ను పూర్ణ బలముతో ప్రేమించేదన్ ఆరాధన ఆరాధన యేసయ్యా ఆరాధన 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 యేసయ్యా ఆరాధన 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 యేసయ్యా ఆరాధన ఆరాధన యెహోవా రఫా యెహోవా రఫా స్వస్థపరచవే వందనమయ్యా యెహోవా రఫా యెహోవా రఫా స్వస్థపరచవే వందనమయ్యా అయ్యా స్వస్థపరచవే వందనమయ్యా అయ్యా స్వస్థపరచవే వందనమయ్యా అయ్యా స్వస్థపరచవే వందనమయ్యా అయ్యా స్వస్థపరచవే వందనమయ్యా ఎల్రోయి ఎల్రోయి నన్ను చూచావే వందనమయ్యా ఎల్రోయి ఎల్రోయి నన్ను చూచావే నా బాధనంతా నన్ను
కాలంలో ఉన్నప్పుడు, నేను శ్రమలో ఉన్నప్పుడు నన్ను చూచి నా ప్రార్థన విని జవాబిచ్చావయ్యా, నా కన్నీరు తుడిచావయ్యా. థ్యాంక్ యూ లార్డ్. నన్ను చూచావే, వందనమయ్యా అయ్యా, నన్ను చూచావే, వందనమయ్యా అయ్యా, నన్ను చూచావే, వందనమయ్యా అయ్యా, నన్ను చూచావే, వందనమయ్యా, స్వస్థపరిచావే, వందనమయ్యా, స్వస్థపరిచావే, వందనమయ్యా అయ్యా, శాంతినిచ్చావే, వందనమయ్యా అయ్యా, శాంతినిచ్చావే, వందనమయ్యా. యెహోవా షాలోమ్, యెహోవా షాలోమ్, శాంతినిచ్చావే, వందనమయ్యా యెహోవా షాలోమ్, యెహోవా షాలోమ్, శాంతినిచ్చావే, వందనమయ్యా అయ్యా, శాంతినిచ్చావే, వందనమయ్యా అయ్యా, శాంతినిచ్చావే. అందరూ చప్పట్లు కొడుతూ ప్రభువుని ఆరాధిద్దాం. శాంతినిచ్చావే, వందనమయ్యా అయ్యా, శాంతినిచ్చావే, వందనమయ్యా. ఆరాధన ఆరాధన యేసయ్యా, ఆరాధన 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 యేసయ్యా, ఆరాధన 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 స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన. డబ్బులు కొడుతూ ఆరాధన స్తుతి ఆరాధన 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 ఆరాధన స్తుతి ఆరాధన. స్వస్థపరిచావే, వందనమయ్యా అయ్యా, స్వస్థపరిచావే, వందనమయ్యా అయ్యా, స్వస్థపరిచావే, వందనమయ్యా అయ్యా, స్వస్థపరిచావే, వందనమయ్యా. స్వస్థపరిచిన దేవునికి రెండు మనసుతో రెండు చేతుల పైకెత్తి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నీ రక్తమును నా రక్షణకై బలియాగముగా అర్పించినావు. నీ రక్తమును నా రక్షణకై బలియాగముగా అర్పించినావు. నీ గాయముల ద్వారా స్వస్థత నుండి ఆనందించెదా నీలో నేను. నీ గాయముల ద్వారా స్వస్థత నుండి ఆనందించెదా నీలో నేను. మహిమా స్వరూపుడా, మృత్యుంజయుడా, మరణపు ముల్లను విరచిన నీకే స్తోత్రములు నా యేసయ్యా, నీకే స్తోత్రములు, నీకే స్తోత్రములు నా యేసయ్యా, నీకే స్తోత్రములు. విరిగి
విరిగిన మనస్సు నలిగిన హృదయం నీకిష్టమైన బలియాగములా విరిగిన మనస్సు నలిగిన హృదయం నీకిష్టమైన బలియాగములా నీ చేతితోనే విరచిన రొట్టెనై ఆహారమౌదును అనేకులకు నీ చేతితోనే విరచిన రొట్టెనై ఆహారమౌదును అనేకులకు మహిమా స్వరూపుడా మృత్యుంజయుడా మరణపు ముల్లును విరచిన వాడా నీకే స్తోత్రములు నా యేసయ్యా నీకే స్తోత్రములు 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 నీకే స్తోత్రములు నా యేసయ్యా నీకే స్తోత్రములు. ప్రేమమయుడైన తండ్రి గనుడైన మా ప్రభువా దేవా ఇదిగో మేము ఎంత స్తుతించినా కీర్తించిన రుణస్థులం. నువ్వు మమ్మల్ని ప్రేమించావు, నీ రక్తాన్ని కాచావు, నీ గాయాల్లో నుండి కలుగుతున్న స్వస్థత ఆరోగ్యాన్ని మాకు ఇచ్చావు. మేము బ్రతికి ఉన్నామంటే అది మీరు మమ్మలను బాగు చేసి స్వస్థపరిచి నీ కృపతో నిలబెట్టారు గనుక దేవా మేము నాయన ఇదిగో ఎందుకు పనికిరాని వారం అయోగ్యులం గనుక మేము ప్రతిదినము నీ కొరకు మేము బ్రతకడానికి సహాయం చేయండి. ఎందుకంటే ఈ ఊపిరి మాది కాదు ప్రభా, నువ్వు మాకిచ్చింది నాయన. ఇదిగో తండ్రి నాయన ఈ ఆరోగ్యం మాది కాదు ప్రభా, నువ్వు మాకిచ్చింది ప్రభా. నీ చిత్తాన్ని నెరవేర్చినట్లుగా నీ కార్యాలు మేము చేయనట్లుగా నీ కొరకు మేము వాడబడినట్లుగా దేవా అనుదినము నీ కొరకు జీవించినట్లు మాకు సహాయం చేయండి. యథార్థ హృదయంతో నీ సన్నిధిలో నడుచుకున్నట్లుగా నీకు అనుకూలముగా మేము ప్రవర్తించినట్లు మాకు సహాయం చేయండి ప్రభువా. ఇది బీదలను కటాక్షించువాడు ధన్యుడు అన్నావు కనుక అట్టి మనస్సు మాకు దయచేయండి ప్రభువా, అట్టి మనస్సు దయచేయండి ఆయన. అయ్యా ఇదిగో ప్రతి విషయంలో నీ పాదాలు ధరిచేయండి, మేము సరి చేసుకుంటానికి సహాయం చేయి. శత్రువును సహితము ప్రేమించడానికి సహాయం చేయి, సహించి ఓర్చుకునే వివేకం మాకు దయచేయండి దేవ. నీ కొరకునైనా ఇదిగో నమ్మకస్తులుగా యథార్థ గల వారుగా భయము కలిగిన వారుగా మేము ఉండటానికి సహాయం చేయండి దేవ. నీ భయము చేత నీకు లోబడుతూ నిన్ను హత్తుకుంటకు సహాయం చేయండి. ప్రతి సాతాను క్రియలు లయపరచండి ప్రభు. మాలో మేము అయ్యా ఇదిగో నన్ను జీవించకూడదు ప్రభా, మీరే మాలో జీవించాలి ప్రభా, మీరే మాలో జీవించాలి ప్రభా. నీ కొరకే మేము బ్రతకాలి ప్రభా. నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తు, చావైతే లాభమన్న పౌలు వలె నీ కొరకు మేము బ్రతుకుటకు సహాయం చేసి మమ్మల్ని దీవించమని యేసు నామమున మనవులు వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్ ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. కూర్చుందాం. దేవునికి స్తోత్రం. ఈ ఎండాకాలంలో వర్షాకాలం ఇచ్చినందుకు స్తోత్రం చెప్దాం. ఎండాకాలం కనుక కాస్త ఉక్కగా ఉంది, మరి దేవుని చిత్తం అయితే మరలా సాయంత్రం వర్షం పడుగాక. హల్లెలూయా. చెప్పలేం రాను రాను వాతావరణం ఎలా ఉంటుందో, కానీ ప్రస్తుతానికి దేవుడు కొంత మంచి వాతావరణమే ఇచ్చాడు. అదే ఎండలు కొనసాగితే ఈ పాటికి చాలా ఉడకగా ఉండేది.
పరీక్షించబడుతుంది. కాస్త జాగ్రత్తగా ఉండండి. కిటికీలు తీస్తారా? కిటికీలు ఈ తలుపు పడుతుంది. దేవునికి స్తోత్రం. ప్రభు కృపలో ఆయన మనల్ని ప్రేమించి గడిచిన దినాలన్నీ కాచి కాపాడాడు. మరి నేను ఇంతవరకు అన్ని విషయాల్లో తోడుగా ఉండి ఆదరించిన దేవునికి స్తోత్రం చెప్పుకుందాం. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. పోయిన వారంలో మరి విజయవాడలో కూడా సిబిసి జరిగించడానికి ప్రభు సహాయం చేశారు. ఆ విషయాలన్నిట్లో కూడా దేవుడు తోడుగా ఉండి చక్కగా అక్కడ కూడా దాదాపు 40 మంది పిల్లల దాకా వచ్చారు. మరి గిఫ్ట్లు మళ్ళా కొనాల్సి వచ్చింది. మరి దేవుడు చక్కగా అక్కడ కూడా మంచిగా జరిగించినందుకు దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మరి యవనస్తులకు కూడా మరి గిఫ్ట్లు ఇవ్వాల్సి ఉంది. ప్రైజ్ ది లార్డ్. యవనస్తులు మరి క్లాసు ఫ్రైడే వర్షం వచ్చింది. నిన్న సాటర్డే కూడా జరగల. కాబట్టి మీ క్లాసులు త్వరగా పూర్తి చేసుకోండి. వీలైతే మీకు కూడా గిఫ్ట్లు రెడీగా ఉన్నాయి, ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. తర్వాత మనం ఈ వారంలో ఈరోజు మదర్స్ డే అంట. మరి ప్రియ తల్లులందరికీ కూడా హృదయపూర్వకమైన వందనాలు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. కనుక దేవుడు సృష్టిలో తల్లులుగా అయ్యే భాగ్యాన్ని మీకు అనుగ్రహించాడు. గనుక తల్లిగా మీరు కలిగి ఉండే ప్రేమ, ఎందుకంటే అన్ని ప్రేమ కంటే ఏది గొప్పది అంటారు చెప్పండి? తల్లి ప్రేమ గొప్పది అంటారు. అందుకే యేసయ్య ఒకని తల్లి వానిని ఆదరించినట్లు నేను ఆదరిస్తాను అని ఆయన తను తల్లితో కూడా పోల్చుకున్నాడు. ఆ తరువాత మరి తల్లి పడే ప్రయాస, మరి అది ఎవరు కూడా పడలేంది. తల్లి ప్రేమ, తల్లి ప్రయాస అంటే ప్రసవ వేదన. కనుక తల్లి ప్రసవ వేదన, ప్రయాస, తల్లి బిడ్డ కొరకు పడే కష్టం కూడా చాలా గొప్పది. కనుక అందును బట్టి కూడా మరి దేవుడు అట్టి కృపతో బలపరచును గాక మిమ్మలను. హల్లెలూయా. కనుక దేవుడు ఎంతో కృపగలవాడు. ఇంకా తల్లి యొక్క ప్రేమ, ప్రయాస, కష్టము, తర్వాత ఆ సహనము, ఓర్పు అనేది కూడా చాలా గొప్పది. కనుక దేవుడు మీకు ఇచ్చిన ఆధిక్యతను బట్టి ఆయన ఒకవేళ ఇక్కడ స్త్రీలుగా తల్లి ప్రేమను కానీ, లేకపోతే తల్లి ప్రయాసను కానీ, ఆమె ఓర్పు సహనాన్ని కానీ ఎవరైనా గుర్తించలేకపోవచ్చు. కానీ దేవుడు దానికి తగిన బహుమానం మీకు ఇస్తాడు. దేవునికి స్తోత్ర. అంటే పురుషులకు లేని బహుమానాలు ఎవరికి ఉన్నాయి చెప్పండి? తల్లులకు, స్త్రీలకు, తల్లులకు ఉన్నాయి. హల్లెలూయా. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. మంచి ఆరోగ్యం చేత చక్కగా మీరు ఇంకా చూడండి, మరి అనేకులకు దీవెనకరంగా ఉందురుగాక. హల్లెలూయా. ముఖ్యంగా చూడండి, రెబ్కాను, లాబాను వారు ఏమని దీవిస్తారండి? నీవు అనేకులకు వేవేలకు తల్లి అవుదు. కనుక మరి సంఘంలో పాస్టర్ గారు అందరికీ ఎలాంటిది? తల్లి లాంటిది. కాబట్టి పాస్టర్ గారికి
శుభాకాంక్షలు. దేవుడు ఇంకా మంచి ఆరోగ్యం ఇచ్చి దేవుడు బలపరచును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకా పౌలు గారు అంటాడు సేవకుణ్ణి తెస్సలోనిక సంఘముతో, తల్లి వలె నేను మిమ్మును ఏం చేశాను చూడండి. తెస్సలోని రాసిన మొదటి పత్రిక 2:7. స్తన్యమిచ్చు తల్లి తన సొంత బిడ్డను గారవించినట్లు మేము మీ మధ్యను సాధువులమై, దేవునికి స్తోత్రం, హల్లెలూయా. పౌలు గారు తాను ఎవరితో పోల్చుకుంటున్నాడు చెప్పండి? స్తన్యమిచ్చు తల్లితో. ఆ తల్లి తన బిడ్డలను గారవించినట్లు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. కనుక గమనించాల్సిన విషయం ఏంటంటే, సేవకుడు విశ్వాసులను తల్లి పాలిచ్చే బిడ్డను ఎలాగైతే గారవిస్తుందో చూడండి, అలాగున విశ్వాసుల విషయంలో ఏం చేయాలంట? గారవించాలి, గారాబం చేయాలి. గారాబం అంటే, గారవించటం అంటే ఇక్కడ ఏంటంటే అర్థం, గారవించటం అంటే అర్థం ఏంటంటే గారాబం అని కాదు. గారవించటం అంటే వారిని ఓదార్చటం, లేకపోతే వారిని ఆదరించటం. బిడ్డ ఏడుస్తున్నప్పుడు, గిక్కపాటి ఏడుస్తున్నప్పుడు తల్లి, పాలిచ్చే తల్లి ఏం చేస్తుంది? గబగబా ఎత్తుకొని పాలిచ్చి, చూడండి ఇట్లా కొడుతున్నప్పుడు ఆ బిడ్డ ఏమవుద్ది? వెంటనే ఏడుపు ఆపేసి తెప్పరిల్లిపోయి ఎట్లా నెమ్మదిగా ఉంటుందో. కొంతమంది పసిపిల్లలాగా ఊరికనే ఏం చేస్తూ ఉంటారు విశ్వాసులు? పసిపిల్లలాగా ఏం చేస్తారు చెప్పండి? ఎట్లా పసిపిల్లలు ఎట్లా గీరు పెట్టి ఎడతారు చూసారా? కాస్త తల్లి పక్కకి వెళ్ళగానే ఏం చేస్తారు చెప్పండి? వీళ్ళు తల్లి మాట వినపడిన తల్లి పక్కకి వెళ్ళంగానే ఇక మొదలెట్టేస్తూ ఉంటారు. మొదలెట్టి అడిగి వెంటనే వాళ్ళ అమ్మ ఎత్తుకొని ఇట్లా అనగానే ఏడుపు ఆగిపోద్ది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. విశ్వాసులు అలా ఉన్నారంట. సేవకుడు ఎలా ఉండాలంట? అలా ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు ఎవరు చూడండి, పౌలు గారు లాగా సేవకుడు కూడా తల్లి లాంటి వాడు. దేవునికి స్తోత్రం. కాబట్టి తల్లి లాంటి సేవకునికి వందనాలు చెప్పండి. వందనాలు. ప్రైజ్ ది లార్డ్. అర్థం కాల పాస్టర్ గారికి ఇందాక చెప్పమన్నాగా చెప్పేశారా? ఇప్పుడు చెప్పండి, సరే చెప్పండి. ఇప్పుడు తల్లులైన అందరికి వందనాలు చెప్పండి. ఒకళ్ళనొకళ్ళు వందనాలు చెప్పుకోండి. పురుషులందరం వందనాలు చెప్తున్నాం మీకు. పిల్లలు ప్రైజ్ ది లార్డ్, వందనాలు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. దేవునికి స్తోత్రం. రెండవది, మనకి ఎలక్షన్ జరుగుతుంది. ఈ ఎలక్షన్ కొరకు మనం ఎంతో భారం కలిగి ప్రార్థించాలి. మరి ఈ నెల ఆఖరి వరకు కూడా ఎలక్షన్లు అక్కడక్కడ జరుగుతున్నాయి అనేది విన్నాను నేను కదా. తర్వాత ఓటింగ్ ఉంటుందంట. మొత్తం జూన్ 1 తర్వాత ఓటింగు. జూన్ మనకెప్పుడు అదే ఓటింగ్ కాదు, దాని కౌంటింగు 4వ తారీఖు. కాబట్టి ఎలక్షన్లు ఈ నెలంతా జరుగుతున్నాయి అక్కడక్కడ. మనకేమో రేపు 13వ తారీఖు. అలాగే కొన్ని చోట్ల 4 విధాలుగానో, 4 దఫాలుగానో, 5 దఫాలుగానో జరుగుతూ ఉన్నాయి ఎలక్షన్లు. వాటి కొరకు మనము ఇంతకుముందు జరిగినాయి కొన్ని చోట్ల. మరి అలాగే మనం వాటి కొరకు ప్రార్థన చేయాలి. దేవుడు సిద్ధపరిచిన లేదా దేవుడు ఏర్పరచుకున్న నాయకులై ఉండి మరి మన దేశాన్ని చక్కగా ప్రజల క్షేమం కొరకు పాలించాలి. ఇప్పటికే మనం చూస్తున్నాం, స్వార్థపూరితమైన నాయకులు పరిపాలన చేస్తూ ఉన్నారు. గనుక
మనము అటు సెంటర్లో కానీ స్టేట్లో కానీ దేవుని చిత్తమే జరుగునట్లుగా ప్రార్థన చేసి, అలాగే మరి దేవుని యొక్క చిత్తము నెరవేర్చినట్లుగా, సాతాను క్రియలన్నీ లయపరచబడినట్లుగా, ఎవరైతే దేవుని మనసు లేకుండా చూడండి మరి ఓటేస్తారో వారందరికీ దేవుడు ఏమివ్వాలా? దేవుని మనసు ఇవ్వాలా. లోకం మనసుతో, సాతాను మనసుతో ఓటేసే వారందరి మనసులను దేవుడు ఏం చేయాలా? మార్చేయాలా. కనుక దేవుని మనస్సు వారికి ఇవ్వాలా. దేవునికి స్తోత్రం. అంటే దేవుని ఉద్దేశం, దేవుని చిత్తం మన దేశంలో నెరవేరాలి. అందుకొరకు మనం అందరం ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. ఎందుకంటే చాలా దగ్గరగా వచ్చినాయి. రేపే ఎలక్షన్ కనుక మరి మీరందరూ కూడా చక్కగా ప్రార్థన చేయండి. అలాగే మీరు కూడా ఓటేసే ముందు ఏం చేయాలి? ప్రార్థన చేసుకొని దేవుడు ఎవరికి ప్రేరేపణ కలుగుతుందో వారికి మీరు వేయండి. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్. హల్లెలూయా. ఇప్పుడు ఈరోజు మనం 2వ రాజుల గ్రంథంలో నుండి 2వ అధ్యాయం, 2వ రాజుల గ్రంథం 2వ అధ్యాయం 15వ వచనాన్ని మనం చదువుకుందాం. యెరికో దగ్గర నుండి కనిపెట్టుచుండిన ప్రవక్తల శిష్యులు అతనిని చూచి, ఏలియా ఆత్మ ఎలీషా మీద నిలిచి ఉన్నదని చెప్పుకొని అతనిని ఎదుర్కొనబోయి అతనికి సాష్టాంగ నమస్కారము చేసి. చాలు ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడైన మా ప్రభువా, చదవబడిన వాక్య భాగాన్ని మీరు దీవించండి. దేవా, నీ మాటలు మేము గ్రహించినట్లుగా మీరు మాకు బోధించండి. మీ పరిశుద్ధాత్మతో మమ్మల్ని ఆదరించమని. దేవా, ఇదిగో తండ్రి, నువ్వు మాకు బోధించేవాడవు. దేవా, బోధించండి, మాట్లాడండి, మమ్మల్ని దీవించండి. నీ వాక్యం గ్రహించే మనసు మాకు దయచేయమని యేసునామమున మనవులు వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రైజ్ లార్డ్. దీంట్లో నాన్న ఈ బేస్ తీసేయి కొద్దిగా. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. మనం చదువుకున్న ఈ వాక్య భాగం 2వ అధ్యాయం చాలా ఎంతో అద్భుతమైన ఆశీర్వాదకరమైన వాక్య భాగం. దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. చూడండి, ఆ ప్రవక్తల శిష్యులంట ఎలీషా మీద ఏలియా ఆత్మ నిలిచి ఉండడం చూశారంట. దేవునికి స్తోత్రం. గట్టిగా చెప్దాం. హల్లెలూయా. కనుక ఈ ఎలీషా మనం చూచినప్పుడు ఇతడు దేవుడు ఏలియా తరువాత ఇశ్రాయేలీయులకు ప్రవక్తగా ఉండడానికి ఏర్పరిచినవాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చూడండి, మనం చూస్తే ఏలియా కాలంలో ప్రజలు, ప్రభునందు ప్రియులరా, ఆహాబు, ఇశ్రాయేలు యొక్క రాజైన ఆహాబు యెజబేలును పెండ్లి చేసుకోవడం ద్వారా దేశాన్ని ఎంత భయంకరమైన స్థితిలోకి తీసుకువెళ్ళాడు అంటే, ఇశ్రాయేలు ప్రజలు యెహోవా దేవుణ్ణి మర్చిపోయి వారు బయలు దేవతలను, అషారాదేవి దేవతలను వారు ఆరాధించే విధంగా మారిపోయారు. ఇక్కడ మనం చూస్తే 16వ అధ్యాయంలో 30వ వచనం. ఒమ్రీ కుమారుడైన ఆహాబు, చూడండి, తన పూర్వీకులందరినీ మించునంతగా యెహోవా దృష్టికి చెడుతనము చేసెను. నెబాతు కుమారుడైన యెరోబాము జరిగించిన పాపపు క్రియలను, స్వల్ప సంగతి అని సీదోనీలకు రాజైన ఎద్బయలు కుమార్తెన యెజబేలును వివాహము చేసుకుని బయలుదేవత వానికి మ్రొక్కుచు నుండెను. షోమ్రోనులో తాను కట్టించిన దేవతా స్తంభం ఒకటి, అంటే ఆయన ఒక ప్రత్యేకమైన దేవతను ఏర్పాటు చేశాడు.
చూడండి, ఆయన భార్య బయలుని తీసుకొస్తే ఈయన ఇంకొక దేవతను ఏర్పాటు చేశాడు, దేవతా స్తంభం. దాన్ని ఏమన్నారు హీబ్రూ భాషలో, హెబ్రీలో అషేరా. ఇక్కడ చూడండి కదా, అషేరా. కనుక బయలునకు ప్రవక్తలు, అషేరా దేవికి ప్రవక్తలు. మనం చూస్తున్నాము 18-19లో. అయితే ఇప్పుడు నువ్వు ఇశ్రాయేలు వారందరినీ చూడండి. ఆ, 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 ఆ. ఓ, చూడండి ఇక్కడ మనం చూస్తే ఇశ్రాయేలు రాజ్యం రెండుగా విడిపోయినప్పుడు సొలొమోను తన ప్రారంభ దినాల్లో చాలా దినాల వరకు దేవుని పట్ల భయభక్తులు కలిగిన వాడుగా మనం చూస్తాం. పోయిన వారం మనము ఎవరి గురించి నేర్చుకున్నాం చెప్పండి? షేబా దేశపు రాణి. కనుక ఆమె వచ్చిన సమయంలో సొలొమోను చక్కగా యవనస్తుడిగా ఉన్నాడు. అతడు ప్రభును దేవుని యందు భయభక్తులు కలిగిన వాడుగా ఉన్నాడు. తర్వాత రాను రాను అతడు తనకు చూసిన వాళ్ళందరినీ, చూడండి, 700 మంది రాజకుమార్తెలైన వారిని వివాహము చేసుకున్నాడు. వారి వెంట వచ్చిన వాళ్ళు ఉపపత్నులుగా ఉన్న వాళ్ళు 300 మంది. గనుక మనం చూస్తే అతని భార్యలు అతని హృదయాన్ని దేవుని యొద్ద నుండి విగ్రహాల వైపు ఏం చేశారంట. అప్పుడు దేవుడు 2 సార్లు అతన్ని హెచ్చరించినా అతను లోబడలేదంట. 3వసారి దేవుడు ఏమన్నాడంటే, నీవు ఏమాత్రము లోబడట్లేదు గనుక నేను నీ రాజ్యాన్ని నీ యొద్ద నుండి తీసివేసి నీ పనివానికి, నీ దాసునికి ఇస్తాను అన్నాడు. అప్పుడు కూడా ఇతడు ఏమాత్రం కూడా లోబడలేదు. తాను చూడండి, మరి చనిపోయే స్థితిలో ఎలాగున్నాడో తెలియదు. తన వృద్ధాప్యం చివరి స్థితిలో అతని పరిస్థితి ఏంటంటే, అతని భార్యలు అతని హృదయాన్ని దేవుని యొద్ద నుండి తొలగదోసి ఏం చేశారంట? తొలగదోసి విగ్రహాల తట్టు త్రిప్పేశారు. కనుక చూడండి, అందును బట్టి రాజ్యము 2గా అయిపోయింది. ఏమైపోయిందండి? కనుక మనం గమనించాల్సిన విషయం ఏంటంటే, సొలొమోను కుమారుడు ఎవరు? రెహబాం. అందరు చెప్పండి, సొలొమోను కుమారుడు ఎవరు? కనుక అతని దాసుడు పనివాడైన వాడెవరు అంటే యరొబాము. కనుక ఈ యరొబాము ప్రభునందు పిల్ల ఇశ్రాయేలు 10 గోత్రాలకు రాజైనట్లుగా అతను రాజైనప్పుడు అతడు ఇశ్రాయేలు ప్రజలు మరలా తిరిగి యెహోవా దేవుణ్ణి ఆరాధించడానికి యెరూషలేముకు వెళితే వారి మనసు ఆ రాజు వైపు, లేకపోతే సొలొమోను కుమారుడైన రెహబాం వైపు తిరిగిపోద్దేమని తానే తన రాజ్యములో, తన రాజధానిలో ఒక పెద్ద 2 బంగారు దూడలను చేయించి పిలిచి, యెరూషలేముకు అంత దూరం ఎక్కడ వెళ్తారు దేవుణ్ణి ఆరాధించడానికి? ఏం చెప్పాడంటే, ఒకడు బేతేలు నందును, దాను నందును, ఆ తర్వాత అది షోమ్రోనుకు వచ్చినట్లుగా మనము చూస్తాం. కాబట్టి ఈ సమయంలో మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, చూడండి, ఇప్పుడు ఇశ్రాయేలీలు ఏమైపోయారు అంటే, యెరూషలేము దేవుని ఆరాధించకుండా ఏమైపోయారు? చూడండి, ఇక్కడ ఏమంటున్నాడు యరొబాము? ఐగుప్తు నుంచి మిమ్మును విడిపించిన దేవుడు ఇవే అని ఎవరిని చూపిస్తున్నాడు? 2 దూడలను చెప్పించాడంట. మోషే కాలంలో ఇశ్రాయేలు ప్రజలు చూడండి చేసిన పని కూడా ఏంటి? మా ముందు నడిచి వెళ్ళడానికి ఒక దేవతను, దేవుణ్ణి చేయమంటే అహరోను ఒక దూడను. కనుక మరి ఇదేంటో నాకు అర్థం కాదు. వాళ్ళు పోత పోస్తే ఏమొస్తుందంటే దూడే వస్తుంది. కనుక చూడండి, ఒక పెద్ద బుల్ అంటే ఎద్దును ప్రభునందు వాళ్ళు బలసూచకంగా బలం అనుకొని ప్రభునందు ప్రియులరా దాన్ని చేసుకున్నారు. ఇక్కడ యరొబాము కూడా అదే పని చేయించినట్లుగా మనము చూస్తున్నాం. ఇప్పుడు ఇది కాదనుకొని ఒక పెద్ద బయలు ప్రవక్త గుడిని కట్టించాడు. ఎవరు? అహాబు.
అంత మాత్రమే కాదు, తాను మరొక దేవతా స్తంభాన్ని నిలబెట్టాడు. ఆ స్తంభం పేరు అషేరా. ప్రభునందు ప్రియులరా, ఇప్పుడు చూడండి, ఇక్కడ మనం చూస్తున్నాం కదా, తన పూర్వీకులందరికంటే ఎక్కువగా దేవుని దృష్టికి ఇతడు పాపము ఆ పరిస్థితుల్లో, అసలు దేవుడు యెహోవా దేవుడిని మర్చిపోయిన పరిస్థితుల్లో అక్కడకు ఎవరిని దేవుడు పంపించాడంటే ఏలియా. దేవునికి స్తోత్రం. గట్టిగా చెప్తాం హల్లెలూయా. కనుక ఇతడు ఎంతో మూర్ఖపు రాజుగాను, ఇతని భార్య మరీ క్రూరురాలుగాను, చూడండి వీరు భయంకరమైన విగ్రహారాధన చేసేవారుగాను, ప్రజలు ఏమాత్రము కూడా దేవునికి చోటివ్వని వారుగాను ఉన్న పరిస్థితుల్లో దేవుడు చూడండి ఒక వ్యక్తిని పైకి లేపాడు. అతను ఎవరు అంటే చెప్పండి, ఏలియా, ప్రవక్త అయిన. గట్టిగా స్తోత్రం చెప్దా. కనుక మనం గమనించాల్సిన విషయం ఏంటంటే, చూడండి దేశంలో ఎంత భయంకరమైన నాయకులైనా రావచ్చు, ప్రజలు ఎంత క్రూరులైనా ఉండొచ్చు, వారికి ధీటుగా రాజు ముందు నిలబడి రాజును సవాలు చేస్తూ మాట్లాడగలిగిన సేవకుడిని దేవుడు లేపుతాడు. హల్లెలూయా. దేశాన్ని ప్రజలను చూడండి మాట్లాడే విధంగా వారిని ప్రభునందు ప్రియులారా దేవుని తట్టు త్రిప్పగలిగిన, రోషము కలిగిన శక్తివంతమైన సేవకుడిని దేవుడు లేపుతాడు. హల్లెలూయా. చూడండి ఇక్కడ మనం చూస్తే ఎంతో భయంకరమైన విగ్రహారాధన, వాళ్ళు ఏమాత్రం కూడా దేవునికి చోటివ్వని ప్రజలు. ఇక్కడ ఇటువైపు మనం ఏలియాను చూస్తే చూడండి, రాజుకు కానీ ప్రజలకు కానీ ఎవరికి కానీ అతడు భయపడ్డా. అతడు ఏమంటాడు తెలుసా? ఏమంటాడంటే 17వ అధ్యాయము 1వ వచనంలో అతను చెప్పే మాటను మనం చూస్తే మనం దిమ్మెరపోతాం. ఏమంటాడంటే, ఎవని సన్నిధిలో నేను నిలబడి ఉన్నానో ఆ యెహోవా జీవము తోడు నా మాట ప్రకారం గాక మంచైనా వర్షమైన పడదని. కనుక ఇతడు ఏం మాట్లాడుతున్నాడు? ఇతడు ఏం మాట్లాడుతున్నాడు? నేను ఎవని సన్నిధిలో, ఆమేన్, గట్టిగా స్తోత్రం చెప్దాం. నీవు అధికారివై ఉండొచ్చు, చూడండి రాజరికం నీకు ఉండొచ్చు. ప్రభునందు ప్రియులరా, ప్రజలు ప్రభునందు ప్రియులరా నువ్వు చెప్పినట్టుగా చేయొచ్చు. వారు నీ వెనకాల చూడండి మరి వేలాదిగా వందలాది మందిగా వెళ్ళొచ్చు. ఇటువైపు నేను ఒక్కడనే ఉండొచ్చు, కానీ చెప్పండి నేను రాజుకు భయపడ. కనుక ఈ రోజున ఇలాంటి వారి కోసం దేవుడు చూస్తున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. రాజులకు కానీ ప్రభుత్వాలకు కానీ చూడండి మరి మనుషులకు ఏమాత్రము భయపడక, ఏ విధమైన ప్రభునందు ప్రియులరా సాతాను సంబంధమైన ఏ ప్రభావానికి శక్తికి భయపడక దేవుని కొరకు రోషం కలిగి నిలబడేవారు కావాలి. గట్టిగా స్తోత్రం చెప్తా. కనుక ఈ రోజున దానికి కారణం ఏంటంటే ఇతడు అంటాడు కదా, నేను ఎవని సన్నిధిలో. ఎందుకండి ఏలియా ఎంత శక్తివంతంగా మాట్లాడుతున్నాడు, ఇంత ధైర్యంగా మాట్లాడుతున్నాడంటే అతడు ఎక్కడ నిలుస్తాడంట చెప్పండి? దేవుని సన్నిధిలో. కనుక చూడండి దేవుని సన్నిధిలో మనము నిలబడగలిగితే, అంటే దేవుని ఎదుట మనము ప్రభును నిలబడి దేవుని సన్నిధిలో ప్రభునందు ప్రియులరా మన దేశము కొరకు, మన ప్రజల కొరకు చూడండి సాతాను జరిగిస్తున్న అకృత్యాలు, దౌర్జన్యాల కొరకు దేవుని పాదాలు పట్టుకొని ప్రార్థన చేస్తే వాటన్నిటిని ఎదిరించి నిలబడే శక్తి దేవుడు నీకు ఇస్తాడు. వాటన్నిటిని లయపరిచి ప్రభునందు ప్రియులరా వాటన్నిటిని ఆపించి యెహోవాయే దేవుడని ప్రజలు తెలుసుకునే ప్రభునందు ప్రియులరా ఒక బలమైన వ్యక్తిగా దేవుడు నిన్ను నిలబెడతాడు. దేవునికి స్తోత్రం చెప్దాం గట్టిగా హల్లెలూయా. కనుక ఈ సమయంలో మనం ఆలోచన చేయాల్సిన విషయం ఏంటంటే, చూడండి ఏలియా ఎలాంటి వాడు అంటే, ఏలియా ఎలాంటి ఆత్మ గలవాడంటే, ఎవరికి ఏమాత్రము భయపడక ప్రజలను దేవుని తట్టు త్రిప్పినవాడు, దేవుని శక్తిని ప్రజలకు చూపించినవాడు. ఆకాశం నుంచి అగ్ని దిగి వచ్చి చెప్పండి అతని సిద్ధపరిచిన బలిపీఠాన్ని దహించింది. అతను ప్రార్థన చేస్తే వర్షము ఆగిపోయింది, మరలా ప్రార్థన చేసినప్పుడు వర్షము
వచ్చింది గనుక ఏలియా ఏమి చెప్తే అది జరుగుతుంది. రాజులకు కానీ చూడండి, ప్రజలకు కానీ తాను దేవుడు చెప్పిన మాట తీసుకొని ప్రజలకు ప్రకటించేవాడుగా ఉన్నాడు. గనుక ఏలియా తర్వాత అలాంటి ఒక దైవజనుడు దేవునికి అవసరమయ్యాడు. కాబట్టి ఏలియా అంటాడు, యెజబెలు నువ్వు నా ప్రవక్తలను చంపేశావు కదా, నిన్ను కూడా చంపుతానన్నప్పుడు దేవుడు ఏలియాతో ఏం చెప్తాడో తెలుసా? నీవు వెళ్ళి ఇదిగో సిరియాకు రాజును, ఇశ్రాయేలుకు తర్వాత కాలం రాబోయే రాజును, నీ తర్వాత ఉండబోయే ప్రవక్తను ముగ్గురిని నువ్వేం చేయాలి? అభిషేకించాల. దేవునికి స్తోత్రం చెప్తాం. హల్లెలూయా. కనుక ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే, సిరియా సైన్యాధిపతి అయిన హదరెజరును, తర్వాత ప్రభునందు ఇశ్రాయేలుకు సైన్యాధిపతిగా ఉన్న యెహూను, తర్వాత మనం చూస్తే ఇక్కడ ప్రభునందు షాపాతు కుమారుడైన ఎలీషాను ఏం చేయమన్నాడు చెప్పండి? అభిషేకం. కనుక ఏలియా తర్వాత ప్రవక్తగా ఉండడానికి దేవుడు ఎవరిని ఏర్పరచుకున్నాడు? గట్టిగా స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. కనుక ఎలీషా ఎలాంటి పరిస్థితుల్లో ఏలియాకు శిష్యుడిగా మారాడు? ఒక్కసారి మనం ఆలోచన చేస్తే చూడండి, చాలా భయంకరమైన పరిస్థితులు ఉన్నాయి. ఆ పరిస్థితులన్నిటినీ మార్చగలిగిన ఒక వ్యక్తి ఏలియా. ఆ ఏలియా దగ్గర తాను శిష్యరికము చేసేవాడుగా, తన గురువు ఏ అధికారానికి, ఏ మనిషికి, ఏ శక్తికి, దేనికి కూడా లోబడిన వాడు, భయపడని వాడు. దేవునికి స్తోత్రం. ఒకసారి చూడండి, ఏలియాని తీసుకురాండ్రని సైనికులను పంపిస్తే ఈ చూడండి, ఆహాబు కుమారుడైన అహజ్యా చూడండి, అగ్ని వచ్చి నన్ను బలవంతంగా తీసుకువెళ్ళడానికి వచ్చిన ఈ సైనికుల మీద దిగి వచ్చి కాలిపోవును కాకంటే ఏమైపోయారండి వాళ్ళు? ఒకసారి కదా, అలా ఎన్నిసార్లు జరిగింది? 2 సార్లు. 3వ సారి వచ్చినాడు భయపడి, అయ్యయ్యా దయతో నా ప్రాణము నీకు ప్రియముగా ఉండనిమ్మని ఏం చేశాడో తెలుసా? ఆ ఏలియా యొక్క కాళ్ళు పడి బతిమలాడుకుంటే దేవుడు అంటాడు, సరే నువ్వు అతనితో కూడా వెళ్ళు, నేను చెప్పిన మాట చూడండి అహజ్యాకు వార్నింగ్ ఇవ్వంటాడు. అంతటి ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, శక్తివంతమైన వాని దగ్గర శిష్యరకం చేస్తున్నాడు ఎవరు? ఎలీషా. గట్టిగా చెప్పండి హల్లెలూయా. కనుక ఎలీషా ప్రభునందు ప్రియులరా, ఇతడు చూడండి 2వ అధ్యాయములో ఇక ఏలియా తన్ను ప్రభునందు ఏలియాను యెహోవా దేవుడు చూడండి ఆయన పరలోకానికి ఆరోహణము చేయబుంచే సమయం 2వ అధ్యాయం 2వ వచనం మొదట్లో మనకు కనబడుతుంది. యెహోవా సుడిగాలి చేత ఏలియాను ఆకాశమునకు కాలమున ఏలియాయు ఎలీషాయు కూడి గిల్గాలు నుండి వెళ్ళుచుండగా. దేవునికి స్తోత్రం చెప్తాం. ఈ మాటలు మనం గమనించినట్లయితే చూడండి, దేవుడు ఏలియాను ఎలాంటి మరణం, ఏలియా అన్నాడు యెజబెలు వార్నింగ్ ఇస్తే, అయ్యా నా ప్రాణాన్ని తీసుకో, నా పితరుల కంటే నేనేమి ఎక్కువని కాదయ్యా, నన్ను తీసుకో అని ప్రార్థన చేశాడు. కానీ దేవుడు ఇతనికి ఎలాంటి మరణం ఇస్తున్నాడు తెలుసా? చెప్పండి, ఎలాంటి మరణం? ప్రాణముతోనే పరలోకం వెళ్ళే గొప్ప భాగ్యం. హల్లెలూయా. దీన్ని అసలు మరణం అనరు, ఏమంటారు దీన్ని? ఇక్కడ ఏముంది? ఆరోహణం. ఏంటో చెప్పండి? ఏలియా చనిపోకుండానే పరలోకానికి వెళ్ళిపోయిన వ్యక్తే. గట్టిగా స్తోత్రం చెప్తా. హల్లెలూయా. చూడండి, యేసు ప్రభు కూడా భూమి మీదకి వచ్చేమయ్యాడు, చనిపోయాడు. కానీ ఏలియా మాత్రం చనిపోకుండానే ఎక్కడికి వెళ్ళాడు? ఓ, ఎంత గొప్ప భాగ్యాన్ని దేవుడు అతనికి ఇచ్చాడో. దేవునికి మహిమ కలుగును గాక. కనుక దేవుడు ఎంత కృపగలవాడో మనం చూడండి. తన ఎడల భయభక్తులు కలిగి రోషం గల వ్యక్తుల్ని దేవుడు ఎప్పుడు స్పెషల్గానే ఉంచుతాడు. నువ్వు స్పెషల్, దేవుని కొరకు స్పెషల్గా జీవిస్తే దేవుడు నిన్ను స్పెషల్గా ఉంచుతాడు, అంతే. హల్లెలూయా. నాదేముందండి, నేనేం చేయగలండి, నా వల్ల ఏది కాదండి, నాకు చుట్టూ ఎన్నో ఆటంకాలు ఉన్నాయి, అడ్డుబండలు ఉన్నాయి, అప్పులు ఉన్నాయి, ఇబ్బందులు ఉన్నాయి, కుటుంబం ఉంది, పిల్లలు ఉన్నారు, వాళ్ళు ఉన్నారు, వీళ్ళు ఉన్నారంటే నలుగురితో పాటు మనం కూడా ప్రభునందు ప్రియులరా కాలగర్భంలో కలిసిపోతాం. కానీ దేవుడు ప్రభునందు ప్రియులరా నిన్ను ఒక ప్రత్యేకమైన వ్యక్తిగా, నీ ద్వారా దేవుని కార్యాలు జరిగించి అనేకులకు దీవెనగా ఉంచాలంటే దేవుని కొరకు ఒక ప్రత్యేకమైన జీవితం మనము జీవించాలి. గట్టిగా స్తోత్రం చెప్తాం. కనుక ఈ సమయంలో
దేవుని యొక్క సేవకునిగా చూడండి, ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే, ప్రభు ఆరోహణమయ్యే సమయంలో చూడండి, ఏలియాను ఎలీషా, ఇక్కడ మనం చదివితే ఏమర్థమవుతుందంటే, ఆరోహణం చేయు కాలమున ఏలియాయు ఎలీషాయు కూడి గిల్గాలు నుండి వెళ్ళుచుండగా అంటే ఇక్కడ ఇద్దరు ప్రయాణమయ్యారు, ఇద్దరు బయలుదేరి వెళుతున్న అతన్ని ఏలియా అంటాడు, యెహోవా నన్ను బేతేలునకు పొమ్మని సెలవిచ్చి ఉన్నాడు గనుక నీవు దయచేసి ఇక్కడ నుండుమని ఎలీషాతో అనెను. కనుక ఇక్కడ మనం చూస్తే వారు ఎక్కడి నుంచి బయలుదేరారు చెప్పండి? గిల్గాలు నుండి. ఎక్కడి నుంచి చెప్పండి? గిల్గాలు. కనుక మనము గమనించాల్సిన విషయం ఏంటంటే, గిల్గాలు అనే ప్రాంతాన్ని మనం చూసినప్పుడు ఇశ్రాయేలు ప్రజలు ఆ అరణ్యములో ఎర్ర సముద్రం మార్గముగా దాటి అరణ్యములో 40 సంవత్సరాలు ఉన్న తర్వాత యెహోషువ నాయకత్వంలో వారు దేవుడు వారికి అనుగ్రహించిన ఆ పాలు తేను దేశంలో ప్రవేశపెట్టడానికి మనం గమనిస్తే యోర్దాను వారు దాటవలసి ఉంది. కనుక యోర్దాను వారు దాటిన తరువాత దేవుడు వారికి ఒక పని అప్పచెప్పాడు. అదేమిటంటే, మనం ఆలోచన చేయాల్సిన విషయం ఏంటంటే, యోర్దాను దాటక ముందే అనుకుంటా వారు యోర్దానుకు ముందుగా వచ్చిన ఆ యోర్దాను దాటక ముందే యోర్దానుకు ముందుగా వచ్చినప్పుడు ఆ ముందు గిల్గాల్ అనే ప్రాంతంలో వారు ఉన్నారు. ఆ ప్రాంతానికి గిల్గాలు అని ఎందుకు వచ్చిందంటే, అక్కడ దేవుడు అన్నాడు, మీరు నేను వాగ్దానం చేసిన ఆ స్వాస్థ్యానికి వెళ్ళాలంటే, ఎక్కడికి వెళ్ళాలంటే మొట్టమొదట మీరు నా ప్రజలని, ఎవరని? నా ప్రజలని మీరు ముద్రింపబడాలి. ఏమని ముద్రింపబడాలి? కనుక చూడండి, దేవుని ప్రజలమని మనము ముద్రింపబడకుండా దేవుని రాజ్యానికి వెళ్ళలేము, దేవుని కార్యాలు మనము చూడలేము. గట్టిగా స్తోత్రం చెప్పండి. మీ జీవితంలో దేవుని కార్యం ఏదన్నా చూడాలనుకుంటే నువ్వు ఎవరివై ఉండాలో తెలుసా? దేవుని యొక్క కుమారుడివై ఉండాలి, కుమార్తెవై ఉండాలి. గట్టిగా స్తోత్రం చెప్దా. కనుక దేవుడు ప్రభునందు ప్రియులారా, దేవుడు ఒక ప్రత్యేకమైన ఆశీర్వాదం, ఒక అద్భుతమైన చూడండి దీవెన నీకు ఇవ్వాలి అనుకుంటే దేవుడు రోగులందరినీ బాగు చేస్తాడు. ప్రభువా, మేము అయ్యా ఇదిగో ఈ రోగంతో మరణించబోతున్నాము, లేకపోతే ఈ అప్పులతో చనిపోబోతున్నాము, ఈ సమస్యలు ఉన్నాయి, ప్రభువా మాకు సహాయం చేయమని వచ్చిన వాళ్ళందరికీ ప్రభు సహాయం చేస్తాడు. కానీ దేవుడు నీ జీవితాన్ని తన కొరకు ఒక సాక్షిగా అనేకులకు దీవెనకరంగా మలుచుకోవాలంటే నువ్వేమవ్వాలో తెలుసా? నువ్వు దేవుని బిడ్డగా మారాలి. దేవునికి స్తోత్ర. కనుక అక్కడ ఏం చేయబడింది అంటే, ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, చూడండి మనం చూస్తే యెహోషువ గ్రంథం త్వరగా యెహోషువ గ్రంథం 5వ అధ్యాయం 8వ వచనం చదవండి. నేను చదవండి. పస్కా పండుగ కూడా వాళ్ళు ఏం చేశారు? ఆచరించాడు. చూడండి, చాలు ఇక్కడ మనం చూస్తే ప్రభునందు ప్రియులరా, చూడండి ఏం జరిగింది. దేవుడు వారిని ఏం చేశాడంట? వారందరూ నా ప్రజలంటే అబ్రహాముకు దేవుడిచ్చిన నిబంధన గుర్తు సున్నతి చేయించడం. కనుక వాళ్ళందరూ అక్కడ ఏం చేశాడు? 5వ అధ్యాయం 2వ వచనంలో, ఆ సమయం యెహోవా రాతి కత్తులు చేయించుకొని మరలా ఇశ్రాయేలుకు సున్నతి చేయించమని యెహోషువకు ఆజ్ఞాపింపగా. గట్టిగా స్తోత్రం చెప్దాం. కనుక దేవుడు అబ్రహాంతో ఆదికాండం 17వ అధ్యాయంలో, మీరు నాకు ప్రజలై ఉండడానికి
నేను మీకు ఒక నిబంధన నియమిస్తున్నాను. నేను మిమ్మల్ని దీవించి అభివృద్ధి పొందించాలంటే మీరు నా ప్రజలై ఉండడానికి ఏం పొందాలన్నాడు? సున్నతి. దేవునికి స్తోత్రం. కనుక చూడండి, ఇక్కడ మనం చూస్తే గిల్గాలులో ఏలియా ఎలీషాలు ఉన్నట్లుగా మనము చూస్తున్నాం. కాబట్టి వాళ్ళు ఎక్కడి నుంచి బయలుదేరారంటే గిల్గాలులో నుండి. వారు ప్రభునందు ప్రియులరా, గిల్గాలులో నుండి బయలుదేరినప్పుడు వారు ఎవరై ఉన్నారంటే వారు దేవుని యొక్క యాజకులు, దేవుని యొక్క ప్రవక్తలు, దేవుని యొక్క సేవకులు. దేవునికి స్తోత్రం చెప్దాం. గట్టిగా చెప్పండి హల్లెలూయా. కనుక మనం ఈ సమయంలో నీ జీవితంలో కూడా నీవు దేవుని కార్యాన్ని పొందాలంటే, నీకు ఆటంకంగా చూడండి ఉన్న ప్రతి ఆటంకాన్ని జయించాలంటే, ప్రభునందు ప్రియులరా, నువ్వు ఆశీర్వదించబడాలంటే, దేవుడు నీ జీవితంలో నీకు లోటైన దానిని నెరవేర్చాలంటే, నువ్వు దేవుని సన్నిధిలో కనిపెట్టి ప్రార్థిస్తున్న ఆ ప్రార్థనకు దేవుడు జవాబివ్వాలంటే, నీవు గిల్గాలును దాటి బేతేలునకు రావాలి. అంటే ఐగుప్తు యొక్క అవమానము నీ యొద్ద నుండి దొర్లింపబడాలి. దేవునికి స్తోత్రం. చెప్పండి హల్లెలూయా. కనుక మనం ఆలోచన చేయాల్సిన విషయం ఏంటంటే, ఐగుప్తు అనేది లోకము యొక్క విధానం ఇంకా నీలో ఉండడానికి వీలు. నీవు సున్నతి చేయబడిన వ్యక్తిగా, అంటే మార్పు చెందిన వ్యక్తిగా. సున్నతినే ఏమన్నానంటే ప్రభునందు క్రొత్త నిబంధనలో అది హృదయ సంబంధమైన సున్నతి. పౌలు గారు ఏమని చెప్తాడు చెప్పండి? శరీర సంబంధమైన సున్నతి కాదు. క్రొత్త నిబంధన వాళ్ళు ఏం పొందాలి? హృదయ సంబంధం. ఏమిటది? మారు మనస్సు అనుభవం. దేవునికి స్తోత్రం. చెప్పండి గట్టిగా హల్లెలూయా. కనుక మారు మనసు అంటే మీరు అందరూ అనుకోవచ్చు, నేను ఎప్పుడో మారు మనసు పొందానండి, బాప్తీసం కూడా తీసుకున్నానండి, బల్లలో చెయ్యి వేస్తున్నానండి. ప్రభునందు ప్రియులారా, చూస్తే మనం ఆలోచించే మారు మనసు మనము ఒక్కసారి కాదు, చెప్పండి, ప్రతిరోజు పొందాలి. కానీ మనము ప్రభునందు ప్రియులారా, మన మారు మనసు ఒక్కసారే పొందాలి, కానీ మనం ప్రతిరోజు పొందుతున్నాం. అదే ప్రాబ్లం ఏంటి చెప్పండి? ఏదో ఒకటి చేయటం, తర్వాత ప్రభువా క్షమించు నాయనా, ఆవేశంలో ప్రభువా నేను ఇలా అన్నాను, లేకపోతే అయ్యా పొరపాటున ఇట్లా చేశాను, అట్లా చేశాను, ఇది అన్నాను, అది అన్నాను. కనుక మారు మనసు పొందినప్పుడు ప్రభునందు ప్రియులారా, మనము చూడండి నిబంధనలో నిలిచాము. ఎక్కడ నిలిచాము చెప్పండి? కనుక నిబంధన అనేది చాలా శక్తివంతమైనది. ఆ నిబంధనను మనం ఏం చేయకూడదు? మీరకూడదు. అది ప్రాముఖ్యమైనది. దేవునికి స్తోత్రం. గట్టిగా చెప్పండి హల్లెలూయా. కనుక నిబంధనను మీరితే దేవుని ఎదుట మనం ఏమవుతాము? దోషులం అవుతాం. ఈ సంగతి గుర్తుపెట్టుకోవాలి. కనుక ఐగుప్తు అవమానము ఏం చేయబడాలి? గట్టిగా స్తోత్రం చెప్పండి. కనుక నీవు ఐగుప్తులో ఉండడానికి వీలు లేదు. ఐగుప్తు యొక్క విధానము నువ్వు పాలు తేలు ప్రవహించు దేశంలోకి వెళ్ళినాక ఇంకా అది ఉండడానికి వీలు. ఎందుకని దేవుడు ఇశ్రాయేలీయులను తరచూ ప్రభునందు వారు విసిగించారు, దేవుడు వారిని శిక్షించాడంటే వారిలో ఏముంది? ఐగుప్తులోంచి బయటకు వచ్చారు, కానీ వారిలో మాత్రము ఐగుప్తులోంచి బయటకు వచ్చారు, కానీ వారిలోనున్న ఐగుప్తు రాలేకపోయి, వారిలో ఉన్న ఐగుప్తును వారు తీసుకోలేకపోయారు. కనుక మనందరం గమనించాల్సిన విషయం ఏంటంటే, ఇంకా ఐగుప్తు నీలో ఉందా? ఒకసారి ఆలోచన చెయ్యి. ఇప్పుడు నువ్వేం చేయాలి? ఐగుప్తుని తీసివేసుకోవాలి. అప్పుడే దేవుని యొక్క నిబంధనలో నీవు నిలుస్తావు. చూడండి, రెండవదిగా వాళ్ళు అక్కడి నుంచి ఎక్కడికి వచ్చారో తెలుసా? బేతేలునకు వచ్చారు. ఏలియా ఎలీషాలు ఎక్కడికి వచ్చారు చెప్పండి? గిల్గాల్ నుంచి ఎక్కడికి వచ్చారు? ఇక్కడ అంటాడు, నువ్వు ఇక్కడే ఉండయ్యా అంటే, కాదు నాకు ఇంకా నూతన అనుభవంలోకి వెళ్ళాలని ఉంది. చూడండి, చాలా మంది ఎక్కడ ఆగిపోతున్నారు? మారు మనసు అనుభవంలోనే, గిల్గాలులోనే ఉండిపోతున్నారు. ఇంకా మేమేం మారాలండి, ఇంకా మేమేం చెయ్యాలి అంటున్నారు. ప్రభునందు ప్రియులారా, ఇక్కడ మనం చూస్తే వారు బేతేలు అనుభవంలోకి రావాలి. ఎక్కడి నుంచి రావాలి చెప్పండి?
నువ్వు మారు మనస్సు పొందిన తర్వాత బాప్తిస్మము పొంది దేవుని సన్నిధి, బేతేల్ అంటే అర్థం ఏంటో తెలుసా? దేవుని ఇల్లు. బెత్ అంటే నివాసము, ఏల్ అంటే దేవుడు. కనుక బేతేల్ అంటే అర్థం ఏంటి చెప్పండి? గట్టిగా స్తోత్రం చెప్తాం, హల్లెలూయా. కనుక మనము చూడండి, బేతేల్ అని ఎక్కడుంది? ఆదికాండము 26వ అధ్యాయము 28వ అధ్యాయం. ఆదికాండము త్వరగా తీయాలి. 28వ అధ్యాయము 17. చదవండి, 17 చదవండి. బేతేలను పేరు పెట్టాను. చూడండి, 19వ అధ్యాయం ప్రారంభంలో మనకేం కనబడుతుంది? మరియు అతడు ఆ స్థలమునకు, బేతేల్ అంటే కింద ఏముంది? దేవుని మందిరం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. గిల్గాలు నుంచి ఎక్కడికి వెళ్ళి బయలుదేరారు వీరు? బేతేల్. అంటే నేను ఇక్కడ చూడండి చెప్పేది ఏంటంటే, గిల్గాలు అనుభవంలోనే కాదు, చెప్పండి, దేవుని మందిరపు అనుభవంలోనికి రావాలి. ఎక్కడికి రావాలి చెప్పండి? దేవుని మందిరానికి వస్తున్నాం కదండి, ఆదివారం వస్తున్నారు, మంచిదే. కానీ దేవుని మందిర అనుభవం అంటే ఏంటో తెలుసా? సమూయేలు ఎక్కడున్నాడు చెప్పాలి. సమూయేలు ఎక్కడున్నాడు? సమూయేలు మనం చూస్తే ప్రభునందు ప్రియులరా, అతడు ఎఫ్రామీయుడు, అతడు యాజక వంశం, లేవి వంశము కాదు. కానీ ఏలి తర్వాత తాను యాజకుడుగా మారడానికి కారణం ఏమిటంటే, అతడు ఎక్కడున్నాడు? సమూయేలు దేవుని మందిరములో ఉండి ఏలి ఎదుట యెహోవాకు పరిచర్య చేస్తున్నాడు. గట్టిగా స్తోత్రం చెప్పండి. కనుక అతను ఏం విన్నాడు? దేవుని స్వరము విన్నాడు. గట్టిగా స్తోత్రం చెప్తా. దేవుని మందిరములో ప్రార్థనలో ఉండే అనుభవము, దేవుని సన్నిధిలో పరిచర్య చేసే అనుభవము, దేవునితో సమయము గడిపే అనుభవము నీకు ఉండాలి. దేవునికి స్తోత్రం. ఆదివారం ఆరాధనకు వచ్చి వెళ్ళిపోవడం, బేతేల్లో ఉండటం కాదు. దేవుని సన్నిధిలో నీవు దేవునితో గడిపే సమయమే బేతేలు యొక్క అనుభవం. గట్టిగా స్తోత్రం చెప్పండి. మరి ఎంతమంది ఈ బేతేలు అనుభవంలో ఉన్నాం? హలో, వినబడుతుందా నేను చెప్పింది? ఆదివారం వచ్చి కాసేపు గంట కూర్చోవడం కొద్ది కష్టం. టైం 1 గంట దాటేసింది పాస్టర్ గారు. ఈసారి కూడా టైం 1 గంట దాటిచ్చారు, 1:30 చేశారు. ఓకే, నేను ఈరోజు 1 గంట ముగించాలనుకుంటున్నాను, దేవుడి చిత్తం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. చెప్పండి హల్లెలూయా. కనుక మనం ఆలోచన చేయాల్సిన విషయం ఏంటంటే, బేతేలు అనుభవం. నీవు చూడండి, మనం ఆలోచన చేస్తే మారు మనసు పొందామనుకుంటున్నాం, కానీ మారు మనసే సరిగ్గా లేదు మనకి. మన క్రియలు ఇంకా లోకానుసారంగానే ఉన్నాయి. మన మనసు స్థిరంగా లేదు దేవుని సన్నిధిలో. చూడండి, నువ్వు దేవుని మారు మనసు పొందగానే దేవుని సన్నిధికి వచ్చేసావు అనుకోండి, అక్కడ దేవుడు నిన్ను ఒకని ప్రవర్తన యెహోవా వల్లనే దేవునికి స్తోత్రం. దేవుని మందిరంలో నువ్వు ఉంటే దేవుడు నిన్ను స్థిరపరుస్తాడండి. హల్లెలూయా. చాలా మంది దేవుని సన్నిధికి మా కష్టాలు తీరాలి, మా బాధలు తీరాలి, మా పిల్లలు మారాలి, వాళ్ళు మారాలి, వీళ్ళు మారాలి అంటారు. కానీ దేవుడు చూడండి, కొన్నిసార్లు వారు దర్శించినప్పుడు వారు భయపడి దేవుని సన్నిధికి వస్తారు. అరే, నాకు ఈ రోగం వచ్చింది, ఈ కష్టం వచ్చింది, దేవుడే కదా తీసే వస్తాడు. కానీ ఎన్నాళ్ళు వస్తారు? 1 వారం, 2 వారాలు, 3 వారాలు, తర్వాత కనపడరు. కారణం ఏంటంటే, వాళ్ళు దేవుని సన్నిధిలో, దేవుడు గిల్గాలు అనుభవంలో నుంచి మార్చాలని చూస్తే వారు గిల్గాలు దగ్గరకు వచ్చి మళ్ళీ వెనక్కి
వెళ్ళిపోతున్నారు. కానీ ఎక్కడికి రావట్లా? దేవుని సన్నిధిలో ఉండే అనుభవంలోకి రావట్లా. దేవునికి స్తోత్ర. కనుక చూడండి, మోషేను మనం చూస్తే మోషే అంటాడు కదా, ప్రభునందు ప్రియులరా, నీ సన్నిధి నాతో కూడా రాని ఎడల నన్ను ఇక్కడి నుంచి కొనిపోవద్దు. హల్లెలూయా. అప్పుడు దేవుడు అంటాడు, నా సన్నిధి నీకు, ఆమేన్, గట్టిగా స్తోత్రం చెప్దాం. కనుక దేవుని సన్నిధి అనేది చాలా ప్రాముఖ్యం మనకు. ప్రభునందు ప్రియులరా, దేవుని సన్నిధి మనకు తోడుగా ఉంటే నీ జీవితంలో ఏ కష్టాలు, ఏ శోధనలు వచ్చినా అవి ఎంత మాత్రము కూడా నిన్ను కదిలించనే. గట్టిగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. కనుక చూడండి, వారు దేవుని సన్నిధి అరణ్యములో ఉండగా వారికి ఆహారం తక్కువైందా? నీళ్లు తక్కువైనయా? వస్త్రాలు పాతగిలినయా? శత్రువులు వారి ఎదురు నిలబడ్డారా? ఎన్ని పరిస్థితులు వచ్చినా ప్రభునందు ప్రియులరా, దేవుడు వారి పక్షంగా నిలిచి వారికి సహాయము, ఆహారం కావలసి వచ్చినప్పుడు ఆహారం ఆయనే ఇచ్చాడు. నీళ్లు కావలసి వచ్చినప్పుడు, శత్రువులు వచ్చినప్పుడు వాళ్ళని వెళ్ళగొట్టాడు. ఏ రోగం వచ్చినా ఆయన వారిని స్వస్థపరిచాడు. వారికి ఏది తక్కువ కాకుండా దేవుడిచ్చాడు. కనుక దేవుని సన్నిధి అనుభవం అదే. దేవునికి స్తోత్ర. కనుక దేవుని సన్నిధిలో మనం ఉంటే నిజముగా నువ్వు దీవించబడతావు ప్రభునందు ప్రియులారా. కానీ ఈ రోజున ప్రార్థన లేదు, వాక్య ధ్యానము లేదు. చూడండి, దేవుని సన్నిధిలో నిలిచి ఉపవాసం ఉండి ప్రార్థించి కన్నీరు గార్చి దేవుని సన్నిధి వెదకలేకపోతున్నాం. కనుక ఇక్కడ మనం చూస్తే ఏమంటాడంటే ఎలీషా, అయ్యా నువ్వు గిల్గాల్లోనే ఉండంటే అంటాడు, నీ జీవము తోడు, యెహోవా జీవము తోడు, నీ జీవము తోడు నేను నిన్ను. 2వ రాజుల గ్రంథం 2వ అధ్యాయంలో ఏమన్నాడో చూడండి. ప్రభునందు ప్రియులారా, నువ్వు గిల్గాల్లోనే దయచేసి కూడా ఉండనప్పుడు దేవుడితో ఉన్న బేతేలుకి వెళ్ళమన్నాడు. అప్పుడు ఏమన్నాడు? యెహోవా జీవము తోడు నేను నిన్ను. ఈ మాట అందరు చెప్పండి. యెహోవా జీవము తోడు, నీ జీవము తోడు నేను నిన్ను విడువను. ఎవరితో చెప్పారు మీరు? దేవుడితో. అంటే అక్కడ దేవుడి పేరు ఉంది కదా, యెహోవా జీవం తోడని ఉంది. రెండవది నీ జీవం అంటే ఎవరు? ఏలేమన్నాడు ఇక్కడ? మళ్ళీ చెప్పండి, ఇప్పుడు అర్థమైందిగా. యెహోవా జీవము తోడు, నీ జీవము తోడు నేను నిన్ను విడువను. అబ్బా ఎంత బాగా చెప్పారు. ఇంకోసారి చెబితే ఇంకా బాగుంటుంది. అందరు చెప్పండి, యెహోవా జీవము తోడు. హల్లెలూయా. ఆమేన్. కనుక చూడండి, నేను నిన్ను విడువను, నేను నిన్ను విడువను. కనుక ఎంతటి ప్రభునందు పిల్లల కమిట్మెంటో ఇక్కడ మనం చూస్తున్నాం ఎలీషాది. కనుక మనం గమనించాల్సిన విషయం ఏంటంటే, చూడండి, ఎందుకు ఈ కమిట్మెంట్ అంటే, ఏలియా ఎలాంటి ఆత్మ గలవాడో అంతకంటే తాను, ఇక్కడ మనం చూస్తాం, 2 పాళ్ళ ఆత్మ నాకు కావాలి. గట్టిగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. కనుక ఇక్కడ నెక్స్ట్ ఎక్కడికి వచ్చారు చెప్పండి? బేతేలుకి వచ్చారు. ఎక్కడికి వచ్చారు చెప్పండి? బేతేలుకి వచ్చినప్పుడు బేతేల్లో ఆ ప్రవక్తల శిష్యులు ఉన్నారండి. ప్రవక్తల శిష్యులు ఎలీషా దగ్గరకు వచ్చి అంటున్నారు, నేడు యెహోవా, 3వ వచనం, నీ యొద్ద నుండి నీ గురువును పరమునకు తీసుకుపోవునని నీ వెరుగుదువా అని ఎలీషా అన్నాడుగా. ఆమేన్, హల్లెలూయా. ఇక్కడ 3వ వచనం మనం జాగ్రత్త చదివితే, బేతేల్లో ఉన్న ప్రవక్తల శిష్యులు ఎలీషా దగ్గరకు వచ్చి, నేడు యెహోవా నీ యొద్ద నుండి నీ గురువును పరమునకు తీసుకొని పోవునని. ఇక్కడ చూస్తే వాళ్ళు ఏమన్నారు చెప్పండి? నేడు యెహోవా నీ యొద్ద నుండి నీ గురువును పరమునకు తీసుకొని పోదుమని నీ వెరుగుదువా. ఏంటండి ఏమన్నారు ఇక్కడ? నీ యొద్ద నుండి నీ గురువును పరమునకు తీసుకుని. నీ, ఇక్కడ నీ అనేది ఎన్నిసార్లు వచ్చింది? 3 సార్లు వచ్చింది కదా. ఏంటది? నీ యొద్ద నుండి నీ గురువును తీసుకొని వెళ్తున్నాడని నీ వెరగవా. దేవునికి స్తోత్రం చెప్దాం. అంటే వీళ్ళు ఏలియాని ఎలీషా గారి గురువు గారు కానీ మా గురువు కాదులే. ఎందుకంటే ఎలీషా ఎప్పుడు ఆయన వెనకాలే ఉంటాడు.
ఏలియా గారితో పాటుండి ఏం చేస్తాడు? అతని చేతుల మీద ఏం పోసేవాడంట? 4వ అధ్యాయంలో ఆ మాట మనం చదువుతాం ఏలియా గురించి. 3వ అధ్యాయంలోనే అక్కడ మాట ఉంటుంది. ఎలీషా గురించి వచ్చినప్పుడు 11వ వచనంలో యెహోషువాపాతు 11 యెహోవా ప్రవక్తల్లో ఒకడైన ఇచ్చట లేడా అని అడిగాను. అంతటా సేవకుల్లో ఒకడు ఏలియా చేతుల మీద నీళ్లు పోయిచు వచ్చిన షాపాతు కుమారుడైన ఎలీషా. ఆమేన్, హల్లెలూయా. చూసారా, ఎలీషా పనేంటి? ఏలియా చేతుల మీద అంటే ఏంటో చెప్పండి. ఏలియాకు ఏం చేసేవాడు? పరిచర్య చేసేవాడు. యెహోషువ కూడా చెప్పండి. మోషే పరిచారకుడైన యెహోషువ అని వ్రాయబడింది. దేవునికి స్తోత్రం. అయితే మనం ఆలోచన చేస్తే ఈ మోషే తర్వాత ఇశ్రాయేలుకి ఎవరు నాయకుడయ్యారు? ఆమేన్, హల్లెలూయా. సమూయేలు ఏలీకి పరిచారకుడే, కానీ ఏలీ తర్వాత సమూయేలు ఇశ్రాయేలుకు పాస్టర్ గారికి పనుడు లేకపోతే పాస్టర్ గారి శిష్యుడు అని ఎవరన్నా పాస్టర్ గారు వెనకాల తిరుగుతుంటే ఎగతాళిగా, అరే వీడు పాస్టర్ గారు వెనకాల తిరుగుతాడు రా, పాస్టర్ గారికి శిష్యుడు, లేకపోతే పాస్టర్ గారికి అరే నువ్వేమన్నా పనోడురా అని అన్నారనుకోండి, మీకు ఎలా ఉంటుంది? మా అబ్బాయి ఏంటి, పనోడేంటి, పరిచారకుడు ఏంటి, అరే గెలబకరా అంటావా? లేకపోతే పాస్టర్ గారి దగ్గర పని చేస్తున్నాడు, లేకపోతే పాస్టర్ గారితో పాటు ఉంటున్నాడంటే చెప్పండి, అయ్యా ఆయన పాస్టర్ గారు దేవుని పని చేసేవాడు, మా అబ్బాయి కూడా దేవుడు ఆశీర్వదించి అంతటోడిని చెయ్యాలి అని మేము ఆశపడుతున్నాంలే అయ్యా, పాస్టర్ గారు పనోడైనా మా అబ్బాయి పర్వాలేదు అని చెప్తారా? పాస్టర్ గారు పనోడు అనగానే ఏంది పనోడు, పాస్టర్ గారికి పనోడైంది? ప్రియులారా, ఇక్కడ చూడండి, ఎలీషా ఎవరంట? ఏలియా చేతుల మీద నీళ్లు పోసేవాడు. దేవునికి స్తోత్రం. ఇలా అంటాడు, నీ యొద్ద నుండి నీ గురువును పరమునకు తీసుకెళ్ళి. నీకు తెలుసా? ఒరే నాకు తెలియంది మీకు తెలుసా? మీరు నోరు మూసుకొని, నేను ఆయన పక్కనే ఉండేవాడిని, ఆయన సంగతి అంతా నాకు తెలీదా? తెలుసు. దేవునికి స్తోత్రం. మీరు మెదలకుండా ఉండండి రా అన్నాడు. చూడండి, ఎలీషాకు ప్రభునందు ప్రియులారా, ఏలియా తాను ఆరోహణమవబోతున్నాడు. ఆరోహణమయ్యే ముందు తన యొద్ద నుంచి ఏదో పొందాలి. దేవుడు చూడండి, ఆ అభిషేకం, చూడండి ఆ శక్తి నాకు కావాలి అనే గొప్ప ఆశ ఎలీషాకు ఉన్నట్లుగా మనం చూస్తున్నాం. దేవునికి స్తోత్రం. దేవుని సన్నిధిలో నీ జీవితంలో నుంచి కూడా నీ సమస్య తొలగిపోవాలంటే, నీవు దేవుని కార్యాన్ని చూడాలంటే, నీవు చూడండి అలాగున్న దేవుని సన్నిధిని వెంబడించవలసిన వ్యక్తిగా ఉన్నావు. చూడండి, బేతేలునకు వచ్చారు ప్రభునందు. చాలామంది బేతేలుకు వచ్చి బేతేల్లోనే ఆగిపోతారు. ఈ మందిరంలో ఇక్కడ బాగానే ఉంది ప్రభునందు ప్రియులారా, మందిరంలో ఉంటే చూడండి, దేవుని మందిరంలో ప్రభును ఉండటం వల్ల సంతోషంగా, హ్యాపీగా, చక్కగా ఇశ్రాయేల్ ప్రజలు ఆదిమ సంఘాన్ని మనం చూసినప్పుడు వారు యెరూషలేములోనే ఉండి చక్కగా వాళ్ళు ఏం చేస్తున్నారంటే దేవుని ఆరాధిస్తూ, ఇంటింటా రొట్టె విరుస్తూ, రోజు ప్రార్థన చేస్తూ చక్కగా వాళ్ళు ఉన్నారు. అయితే దేవుడు ఆ సంఘాన్ని ఏం చేశాడో తెలుసా? చెదరగొట్టాడు. ఎందుకంటే దేవుని ఉద్దేశం ఏంటంటే యెరూషలేములోనే కాదు, యెరూషలేములోను యూదయ సమరయ భూదిగంతములంతటను మీరు నాకు ఆమేన్, హల్లెలూయా. కనుక మనం ఏం చేయాలో తెలుసా? ప్రభునందు దేవుని మందిర అనుభవంతోనే కాదు, తర్వాత అనుభవంలోకి మనం వెళ్ళాలి. దేవునికి స్తోత్రం. గట్టిగా చెప్పండి, హల్లెలూయా. ఇక్కడ ప్రభునందు అక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళాడు? యెరికో. ఎక్కడికి చెప్పండి?
ఆ అప్పుడు పిమ్మట ఏలియా ఎలీషాను యెహోవా నన్ను ఎరికకు పొమ్మనగా గనుక నువ్వు దయచేసి ఇక్కడ ఉండమని ఎలీషానగా మళ్ళీ అంటాడు, యెహోవా జీవంతోడు నేను నిన్ను గనుక వారిద్దరు ఎరుకోకు ప్రయాణము. ఎరుకోలో ఉన్న ప్రవక్తల శిష్యులు వాళ్ళు కూడా అంటున్నారు, నీ గురువును పరమునకు తీసుకోనని నీ వెరుగుదువా అని అడగగా అతడు, నేను ఎరుగుదును, మీరు ఊరకుండి నన్ను. ఇక్కడ కూడా వాళ్ళకి ఇదే అనుభవం ఎలీషాకు ఎదురైనట్లుగా మనం చూస్తున్నాం. వీళ్ళు కూడా అయ్యా ఏలియా అనే దేవుడు చూడండి పరమునకు తీసుకువెళ్ళిపోతాడంట, మరి ఎట్లా తీసుకెళ్తాడో ఏమో, చూడండి రేపో మాపో వెళ్ళిపోతారంట అని ప్రభునందు ప్రియులరా, చూడండి ఆ మాట ప్రభునందు ప్రియులరా వారందరికీ తెలిసింది. కానీ ఎలీషా మాత్రం ఉద్దేశం తీసుకువెళ్తాడు. మరి తీసుకువెళ్ళిన తర్వాత ఏలియా అంతటి పరిచర్య నేను చేయాలి, ఈ ప్రజలను వీరు భయంకరమైన పాపములో శాపములో మూర్ఖులుగా అజ్ఞానులుగా ఉన్నారు, వారికి ఎదుట దేవుని మహిమను కనపరిచే దేవుని ప్రవక్తగా నేను ఉండాలి, కాబట్టి అభిషేకం ఆ శక్తి నాకు కావాలి అని ఏలియాను ఏం చేస్తాడు చెప్పండి, వెంబడిస్తున్నట్లుగా మనము చూస్తున్నాం. మనం చూడండి ఈ ప్రవక్తల శిష్యుల్లాగా మనకు అన్ని విషయాలు తెలుసు, అన్ని మర్మాలు తెలుసు, అన్నీ తెలుసు, కానీ ఎక్కడుంటాము, ఇంట్లోనే కూర్చుంటాం. కానీ ఏం చెయ్యాలి, ఎరికో అంటే పరిమళ వాసన. ఏంటి చెప్పండి, ఎరికో అంటే ఏంటి చెప్పండి, గిల్గాల్ అంటే ఏంటి, దొర్లించబడుతా, బేతేల్ అంటే దేవుని నివాసము, ఎరికో అంటే పరిమళ వాసన. ఎరికో కోట గోడలు కూలగొట్టబడ్డాయి, ఎరికో శాపగ్రస్తంగా మారింది, కానీ దేవుడు ఎరికోను చూడండి ఆయన పరిమళ వాసనగా చేశాడు. దేవునికి స్తోత్ర చెప్పండి గట్టిగా హల్లెలూయా. ఎందుకంటే ఆ ఎరికోలో ఎవరున్నారంటే రాహాబు అనే, గట్టిగా స్తోత్రం చెప్పండి, ఆమె యేసుక్రీస్తు వంశావళిలోకి చేర్చబడింది. ప్రభునందు ప్రియులరా, ఎరికో చూడండి ఆమె గొప్ప విశ్వాసం కలిగి చూడండి వాళ్ళ ఎదుట తన సాక్ష్యాన్ని పంచుకుంటుంది. నిశ్చయముగా దేవుడు మీ దేవుడు మీకు ఈ దేశాన్ని ఇస్తాడని నాకు తెలుసు, మీ దేవుడు ఎలాగూ ఐగుప్తులో నుంచి 10 అద్భుతాలు చేసి మిమ్మల్ని బయటకు రప్పించాడు, ఎర్ర సముద్రాన్ని 2 పాయలు చేశాడు, అరణ్యంలో మిమ్మల్ని ఎలాగూ పోషిస్తున్నాడు, అమాయకుల మీద రాజైన సీహోను ఓగుల మీద ఎలాగూ జయమునిచ్చాడో ఆ సంగతి నేను విన్నాను, నాకు తెలుసు. నిశ్చయముగా మీ దేవుడు ఈ దేశాన్ని మీకు, గట్టిగా స్తోత్రం చెప్దాం హల్లెలూయా. దేవుడు నిన్ను ఎట్లా రక్షించాడో, దేవుడు ఎలాగూ నిన్ను విమోచించాడో, ఆయన ప్రేమ ఎలాగూ మన పట్ల చూపాడో, మనము దేవునికి ఏమై ఉండాలి, సాక్షులుగా ఉండాలి. ప్రభునందు ప్రియులారా, 2వ కొరింథీయులకు రాసిన పత్రికలో పౌలు గారు అంటాడు కదా, మేము మరణార్థమైన వారికి మరణపు వాసనగాను, విశ్వసించు వారికి జీవపు వాసనగాను, పరిమళ తైలముగాను మేమున్నాము. దేవునికి స్తోత్రం చెప్పండి హల్లెలూయా. కనుక మనము ఏమై ఉండాలి చెప్పండి, 2వ కొరింథీ 2వ అధ్యాయము 15 చదవండి. రక్షించబడే వారి పట్లను నశించు వారి పట్లను క్రీస్తు సువాసన. మేము దేవునికి ఏం చెప్పండి, క్రీస్తు సువాసన. గట్టిగా స్తోత్రం చెప్దాం. కనుక నీవు సాక్ష్య జీవితాన్ని జీవించాలి. కనుక ఈ రోజున మనం చూస్తే క్రైస్తవ్యంలో 93% మంది ఎప్పుడు ఎవరికి సువార్త చెప్పని వాళ్ళేనంటండి. ఎంతమంది చెప్పండి, మొన్న ఈ మధ్య సర్వేలో ఓ పాస్టర్ గారు చెప్తున్నారు, చెప్పండి, సంఘంలో ఉండే క్రైస్తవులు 93% అంటే 100లో 93 మంది ఎప్పుడు వారి సాక్ష్యాన్ని అన్యులతో ఎప్పుడు, అబ్బో ఇంత దేవుని కొరకు మనము ఇంత అట్టడుగు స్థితిలో ఉంటే ఇతరులకు సువార్త చెప్పి దేవుని వైపు తిప్పేవాళ్ళు అంటే ఎంతమంది ఉన్నట్టు, 100లో ఎంతమంది ఉన్నట్టు, 7 మాత్రమే. ఎవరికైనా తమ స్నేహితులు కానీ బంధువులకి, దేవుని ఎరగని అన్ని జనులకి దేవుని గురించి చెప్పేది ఎంతమంది? ప్రియులారా, ఒక్కసారి ఆలోచన చేస్తే చూడండి, ఈ రోజున పరిమళ వాసనగా దేవుని కొరకు సాక్షిగా నిలబడే చూడండి ఎంతమంది క్రైస్తవులు సంఘంలో దేవుని బిడ్డలమని చెప్పుకునే మనము యేసు ప్రభువును దేవుడిగా ఇతరులకు చెప్పడానికి సిద్ధంగా ఉన్నాం.
ఎంతమందిని దేవుని గురించి చెప్పి వారిని దేవుని యొద్దకు నడిపిస్తున్నాం? అన్యుల కొరకు సువార్త చెప్పి దేవుని యొద్దకు నడిపించే వారిని, లేకపోతే దేవుని ఎరగకుండా లోకంలో తిరుగుతున్న వారిని దేవుని యొద్దకు నడిపించే విధానం మనలో ఉందా? మనం చెప్పుకున్నాం బయటికి సువార్త 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 అని. కానీ చెప్పండి, గుండె వేసుకొని నువ్వు రక్షించబడిన తర్వాత ఎంతమందిని దేవుని దగ్గరకు నడిపించావు? ఒకళ్ళ, ఇద్దరా, ముగ్గురా? ఎవరైనా నా ఇంట్లో వాళ్ళకి నేను చెప్పాను అనుకోవచ్చు, బయట వాళ్ళకి ఎప్పుడన్నా ఒకళ్ళకన్నా చెప్పావా? వాళ్ళని ప్రభు దగ్గరకు నడిపించావా? మందిరానికి నడిపించావా? మనము ఎలా ఉండాలంట? ఎరికో అంటే పరిమళ వాసన. ఈ రోజున దేవుని మందిరంలోనే ఉండిపోతున్నాం. మన జీవితకాలమే అంతా ఎక్కడ ఉన్నాం? యెహోవా మందిరంలో నాటబడిన వారై అంతే. దేవుని మందిరంలో ఉన్నాం, కానీ బయటికి యేసయ్య సంఘాన్ని ఏం చేశాడు? చెదరగొట్టాడు. వాళ్ళు యెరూషలేములో నుంచి ఏమయ్యారు చెప్పండి? సమరయ ఆ చుట్టుప్రక్కలంతా చెదిరిపోయి ఏం చేశారు? యెరూషలేముకి శ్రమ కలిగించాడు, హింస కలిగించాడు. లేకపోతే అక్కడి నుంచి వాళ్ళు వెళ్ళలేదు, అక్కడే సెటిల్ అయిపోయారు. మనం సువార్త చెప్పకుండా ఉంటే పౌలు గారు ఏమన్నాడు? అయ్యో సువార్త ప్రకటింపని ఎడలా. చెబుతారు ఈ మాట గట్టిగా అందరూ. పౌలు గారు అన్నాడు కదండి, నేను అంటున్నానా? చెప్పండి. అయ్యో నేను సువార్త ప్రకటింపని ఎడలా నాకు శ్రమ. గట్టిగా ఎవరికి రాట్ల మాట చెప్పాలి అందరూ. ఈ మాట గుర్తుపెట్టుకోవాలి. పౌలు గారు అంటాడు, నేను సువార్త ప్రకటింపని ఎడల నాకు శ్రమ. ప్రభునందు ప్రియుల విషయం గుర్తుపెట్టుకోండి. మనము ప్రార్థించాలి, మనం హృదయ భారం కలిగి ఉండాలి. దేవుని విషయంలో భారం కలిగి ఉంటే దేవుడు నీ విషయంలో ఆయన బాధ్యత కలిగి భారం కలిగి ఉంటాడు. గట్టిగా స్తోత్రం చెప్పండి. మనమంతా ఎప్పుడు చూడండి, పక్కనోడిని చూసి నేను అట్టాగుండాలి, లేకపోతే మళ్ళీ మనం చూసుకొని నా బాధలు ఇవి, నా కష్టాలు ఇవన్నిట్లో గట్టెక్కితే చాలు కాదు. దేవుని భారం పై వైపు ఏమన్నా చూసేవాళ్ళుగా మనం ఉన్నామా? ఎటు చూడాలి చెప్పండి? పందంట తన జీవితంలో ఒకేసారి పైకి చూసిద్దంట. ఎప్పుడు? ఆడు పందిని పట్టుకొని కాళ్ళు కట్టేసినప్పుడు, కాళ్ళు కట్టేసి తిరగేస్తే అప్పుడు కానీ కనపడిద్దంట ఆకాశం. ప్రియులారా, మనము చూడండి దేవుని వైపు చూడాలి. యెషయా గ్రంథం 6వ అధ్యాయంలో యెషయాని మనం చూసినప్పుడు అతడు చూడండి, సైన్యంలో యెహోవాను నేను రాజును కన్నులారా దేవుని చూచినప్పుడు చూడండి, దేవుడు అంటున్నాడు, నా నిమిత్తము ఎవడు పోవును, నేను ఎవరిని పంపెదను అన్నప్పుడు యెషయా ఏమన్నాడు? నేనున్నాను. ఎప్పుడు ఆ భారం కలిగింది? దేవుని దర్శనాన్ని, దేవుని మందిరంలో మనం ఏం పొందాలి? దేవుని మందిరంలో ఉండి, అయ్యా మా బాధలయ్యా, మా కష్టాలయ్యా, మా శ్రమలయ్యా ఈ కాదు, ప్రభువా నీ చిత్తం ఏంటి నా పట్ల, నీ ఉద్దేశం ఏంటి నా పట్ల. మనము యెరికో, బేతేలు నుంచి యెరికో తర్వాత వాళ్ళు ఎక్కడికి వెళ్ళారు తెలుసా? యోర్దానుకు వెళ్ళారు. ఎక్కడికి వెళ్ళారు చెప్పండి? యోర్దాను. కనుక యోర్దాను అంటే అర్థము అవరోహణము, కిందకి వెళ్ళుట. కనుక మనందరికీ ప్రభునందు ప్రియులారా ఒక గమ్యస్థానం ఉంది. మనందరికీ ఏమని చెప్పండి? గమ్యస్థానం ఉంది. ప్రభునందు ఆ గమ్యస్థానానికి మనం చేరాలి. మనందరికీ చూడండి ప్రభునందు ప్రియులారా యోర్దాను గుండా వెళ్ళాలి. యోర్దాను ప్రభునందు ప్రియులారంటే క్రిందకి వెళ్ళటము అని అర్థం వస్తుంది. రెండవది చూడండి, మరణము అనే అర్థం కూడా వస్తుంది. మనందరము ఈ భూమి మీద ఈ లోకాన్ని విడిచి ఎక్కడికి వెళ్ళాలి? దేని ద్వారా వెళ్తాం? దేవుడి దగ్గరికి. అరే పలానా వాళ్ళు దేవుడి దగ్గరికి వెళ్ళిపోయారంటే ఏంటి అర్థం? ఇంకా భూమి మీద లేరు, చనిపోయారని అర్థం. కాబట్టి మనందరికీ ఒక గమ్యస్థానం ఉంది. దేవుని ఎదుట మనం నిలబడవలసిన వారుగా, లెక్క అప్పగించవలసిన వారుగా ఉంది. దేవునికి స్తోత్రం చెప్పండి. కనుక ఇక్కడ మనం గమనిస్తే చూడండి ప్రభునందు ప్రియులారా యోర్దాను దగ్గరకు వచ్చినప్పుడు ఏలి ఏం చేశాడంటే తన దుప్పటి తీసి మడత పెట్టి కొట్టాడు. దేవునికి స్తోత్రం. ఏం మడత పెట్టి?
ఈ మధ్య ఏదేదో మడత పెట్టి అన్నట్టు వస్తుంది. అది కాదు మడత పెట్టాల్సింది. ఆ? ఏం చెప్పండి? ప్రభునందు ప్రియులరా, మనం గమనించాల్సిన విషయం ఏంటంటే, తన జీవితంలో ఏలియా కూడా దేవుడు తనకిచ్చిన శక్తి, తన అభిషేకం సమస్తము దేవునికి ధారపోసాడు. దేవుని అభిషేకము చూడండి, దేవుని ప్రభావము, దేవుని శక్తి మరణాన్ని జీవంగా మార్చేస్తుంది. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. కనుక యోర్దాను తన దుప్పటి తీసి మడత పెట్టి కొడితే ఏమైంది? యోర్దాను దాటి వెళ్ళిన తరువాత అయ్యా ఇంకా ఏంటి, నన్ను ఇక్కడ దాకా వచ్చావు కదా, నీకేం కావాలి, ఏం కావాలని నన్ను ఇక్కడ దాకా వచ్చావంటే, ఎలీషా అంటాడు, నాకు 2 పాళ్ళ ఆత్మ, నీకు కలిగిన ఆత్మలో 2 పాళ్ళు. దేవునికి స్తోత్రం. మనందరము కూడా చూడండి, ఏలియా కంటే గొప్ప అభిషేకం. చూడండి, యేసుక్రీస్తు ప్రభు ఈ భూమి మీదకి వచ్చినప్పుడు ఏలియా ఆత్మను మనకి ఇవ్వలేదు, కానీ తన పరిశుద్ధాత్మను మనకు, ఏలియా ఆత్మ ఎంత శక్తివంతమైతే యేసయ్య యొక్క పరిశుద్ధాత్మ ఎంత శక్తివంతమైంది. దేవునికి స్తోత్రం. అందరిని దేవుడు దేంతో నింపాడు? పెంతెకొస్తు పండగ దినమందు దేంతో నింపాడు? పరిశుద్ధాత్మతో. గట్టిగా స్తోత్రం చెప్తాం. కనుక మనకేం కావాలి అంటే పరిశుద్ధాత్మ శక్తి కావాలి. దాని కొరకు మనము చూడండి దేవుని సన్నిధిలోనికి రావాలి. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభు పాదాలు వెతకాలి. దేవుని అభిషేకం ఉన్న 2 పాళ్ళ ఆత్మ కావాలయ్యా. చూడు, నీ మీద ఉన్న అభిషేకం చూసా, ఇప్పుడు మడత పెట్టి కొడితే ఏమైంది? యోర్దాను 2గా చీలిపోయింది కదా. చూడండి ఆ అభిషేకమే నాకు కావాలి. ఇప్పుడు అయితే నేను యోర్దాను నీతో పాటు దాటొచ్చాను, మళ్ళీ తిరిగి వెళ్ళాలంటే నాకేం కావాలి? అభిషేకం. దేవునికి స్తోత్రం. చూడండి, నీ తర్వాత నీ కార్యాలు చేయాలంటే, నీ వల్లే నేను దేవునిలో వాడబడాలంటే, చూడండి మనం చూస్తే 2 పాళ్ళు అని అడిగాడు కదా. ఏలియా అంటే 7 అద్భుతాలు ఇశ్రాయేల్లో చేస్తే ఎలీషా ఎన్ని చేశాడో తెలుసా? 14 గంట. గట్టిగా స్తోత్రం చెప్పండి. ఆ దేవునికి అద్భుతమైన కార్యాలు 14 చేశాడు. కనుక 2 పాళ్ళ ఆత్మ. కనుక నీ జీవితంలో నీవు ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, నీ సమస్యను అధిగమించాలంటే చూడండి, గిల్గాలు నుంచి బేతేలుకు రావాలి, బేతేలు నుంచి ఎరికోకు రావాలి, ఎరికో నుంచి చూడండి యోర్దాను వచ్చిన తర్వాత నేను చూడండి మరి కొనిపోయేబడేటప్పుడు, ఆరోహణం అయిపోయేటప్పుడు, ప్రభునందు ప్రియులారా, నేను నీకు కనబడితే నీకు అది జరుగుద్ది, అయినా అది నా చేతిలో, దేవుని చేతిలో ఉందన్నప్పుడు చూడండి అతడు సుడిగాల చేతను కొనుపబడిద్ది. ఆ తరువాత ఆ దుప్పటి వచ్చి కింద పడుతుంది. కనుక ఇప్పుడు దేవుని అభిషేకం నా మీదకి వచ్చిందా లేదా? ఆ సుడిగాలి, ఆ ప్రభావం నా మీద ప్రభునందు ప్రియులారా నాకు కూడా తగిలింది. కానీ ఏలియా కొనుపబడి నేను ఇక్కడ వదిలిపెట్టబడ్డాను కదా, ఏంటి అని చెప్పి అతడు ఆ దుప్పటి తీసుకొని యోర్దాను దగ్గరికి వెళ్ళి మడత పెట్టి మరలా అతడు కొడితే యోర్దాను ఏమైపోయిందండి? ఆమేన్. అది చూసిన శిష్యులు 15వ వచనంలో మనం చూస్తున్నాము, ఏలియా ఆత్మ గట్టిగా స్తోత్రం చెప్తా. హల్లెలూయా. నీ జీవితంలో దేవుని కార్యాలు చూసిన వాళ్ళు, ఇతడు దేవుని యొక్క అభిషేకం గలవాడు, దేవుని యొక్క చేతిలో వాడబడే పాత్ర, చూడండి దేవుని చిత్తాన్ని చేసేవారు, దేవుని బిడ్డ అని సాక్ష్యం చెప్తారండి. దేవునికి మహిమ కలుగును గాక. కనుక మనము ప్రభునందు ప్రియులారా, నేను దేవుని బిడ్డనే, నేను ప్రార్థన చేస్తున్నాను, నేను చర్చికి వెళ్తున్నాను, మనకు చెప్పుకోవడం కాదు. ఎవరు చెప్పాలి? నీ చుట్టూ ఉన్న ప్రజలు చెప్పాలి, ఇతడు దేవుని బిడ్డ, ఎందుకంటే దేవుని శక్తి ఇతని మీద ఉందని చెప్పాలి. గట్టిగా స్తోత్రం. కనుక అట్టి శక్తితో మనము నింపబడదుము గాక. దేవుని అభిషేకం మన మీద బలముగా దిగివచ్చును గాక. చూడండి, ఆ అభిషేకం కొరకు మనము గిల్గాలులో నుండి బేతేలు నుండి ఎరికో నుండి ఆమేన్ యోర్దాను చూడండి, నువ్వు చేరే సమయానికి ప్రభునందు ప్రియులారా, నీ జీవితంలో దేవుని కార్యాలు నువ్వు చూసే వ్యక్తిగా ఉండాలి. నువ్వు ప్రభునందు ఈ లోకాన్ని విడిచే సమయానికి దేవుని కార్యాలు, ఇదిగో నీ తర్వాత ప్రభునందు ప్రియులారా, నీ ప్రార్థనా జీవితం గురించి, నీ విశ్వాస జీవితాన్ని గురించి, దేవుని కొరకు చేసిన కార్యాలను గురించి చూడండి, ఈ లోకాన్ని వెళ్ళిన తర్వాత మన గురించి చెప్పాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కనుక ఈ మధ్య 2-3 చనిపోవటం, వాళ్ళ యొక్క జ్ఞాపకార్థ కూడికలకు వెళ్ళినప్పుడు వారి సేవకులు ప్రభునందు ప్రియులారా చూడండి, వారు చేసిన సేవ, వారి పరిచర్య, వారి విధానం చూసినప్పుడు, వీళ్ళు ఇట్లా ప్రభుని దేవుని కొరకు కార్యాలు చేశారండి, ఇంతమంది బాప్తిసం పొందారు, ఇంతమంది చిన్న చోట్ల దేవుని సేవ చేశారు అని చక్కగా విన్నాం. కనుక నేను గురించి, నా గురించి కూడా ఇన్ని ఆత్మలను ఈ బిడ్డ రక్షించింది,
చూడండి ఈ విధంగా చూడండి ఇక్కడ పరిచర్య చేశారు, ఈ విధంగా దేవుని సాక్షులుగా ఉన్నారు, దేవుని కొరకు దేవుని సన్నిధిలో పరిచర్యలు వాడబడ్డారు అని సాక్ష్యాన్ని మనం పొందాలి. గట్టిగా స్తోత్రం. హల్లెలూయా. దేవుని ఎదుట లెక్క అప్పగించే వారి వలె మనము ఉండాలా. అప్పుడే ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా దేవుని మహిమను మనం చూస్తాం. నీ జీవితంలో ఎలాంటి సమస్య ఎదురైనా చూడండి, దానిని వెళ్ళడానికి నువ్వు దానిని ప్రభును ఎదిరించడానికి నువ్వు ప్రవక్తల శిష్యులు అక్కడే నిలిచిపోయారు. కానీ అభిషేకాన్ని పొంది శక్తిని పొందింది ఎవరు? ఎలీషా మాత్రమే. మిగిలిన వాళ్ళు ఎందుకు పొందలేదు? వాళ్ళు అక్కడే ఉండిపోయారు. బేతేల్లో ఉన్నవాళ్ళు బేతేల్లో ఉండిపోయారు, ఎరుకోలో ఉన్నవాళ్ళు కనుక మనం అదే స్థానంలో అదే స్థితిలో ఉండొద్దు. దేవుని కొరకు ముందుకు రోషం కలిగి ముందుకు వెళదాం, దేవుని కార్యాలు పొందుదాం. నీ జీవితంలో నీకు వ్యతిరేకంగా ఏది నిలబడనేరదు, ఎందుకంటే నీ దేవుడు నీ పక్షంగా ఉన్నాడు. ఆయన తన శక్తి అభిషేకంతో నేను బలపరిచి నీ మీద ఉన్న ప్రతి కాడిని, అది అనారోగ్యమైన, అప్పులైనా చూడండి, నీ బిడ్డల భవిష్యత్తు అయినా, నీ జీవితంలో ఏ సమస్యలైనా, లేకపోతే దేవుని కొరకు నువ్వు సాక్షిగా నిలబడటానికి, దేవుని కార్యాలు చేయడానికి ఉన్న నీ ఆశనైనా దేవుడు తీర్చి గొప్ప చేస్తాడు. దేవుడి మాటలు దీవించును గాక. గట్టిగా చెప్తాం హల్లెలూయా, ఆమేన్. ఒక పాట పాడుతుండగా కానుక తీయబడుతుంది. ఈ వారంలో 18వ తారీఖు అంటే వచ్చే శనివారం సాయంత్రం మరి శేఖర్ కుమారి భర్త శేఖర్ వాళ్ళ యొక్క జ్ఞాపకార్థ కూడిక ఉంటుంది ఆ రోజు సాయంత్రం. కనుక సహోదరి మరి సంఘం అంతటికి తెలియచేయమని చెప్పారు.